अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము 5వ అధ్యాయం చెప్పుకుంటున్నాము. 5వ అధ్యాయంలో భూమికా రూపంలో అనిరుద్ధ భాష్యము విజ్ఞాన భిక్షు భాష్యం గురించి బ్రహ్మమునిజీ వివేచన చేసిన తర్వాత మనం 1వ సూత్రం చెప్పుకున్నాం, మంగళాచరణం. మంగళ ఆచరణ అంటే మన జీవితంలో మంగళమయ జీవనం గడపాలి, మంగళమయ మార్గంలో ధర్మ మార్గంలో వెళ్ళాలి అంటే, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి అంటే దానికి 3 హేతువులు ప్రస్తావించారు. ఆ 3 హేతువులు ఏంటంటే శిష్టులు చేసిన ఆచరణం ఏదైతే ఉందో ఆ శిష్టాచారణం, శిష్టుల యొక్క ఆచరణం ఆచరించడం వలన, అలాగే అలా ఆచరించడం వల్ల ఫల దర్శనాత్ ఫల ప్రాప్తి కలుగుతుంది. శిష్టాచారణం ఏదైతే ఉందో, శిష్టుల యొక్క ఆచారణం ఏదైతే ఉందో అలా చేయడం వలన ఫల ప్రాప్తి కలుగుతుంది. ఈ ఫల ప్రాప్తి విషయంలో కేవలం శృతి ఫల ప్రాప్తి కలుగుతుంది అంటే శిష్ట ఆచరణం చేత ఫల ప్రాప్తి. మంగళ ఆచరణ, శిష్టాచరణం అంటే మంగళాచరణం అంటే మంగళమైన ఆచరణం ఏదైతే ఉందో అంటే మన జీవనాన్ని మంగళమయం చేసేది, ఆత్మమయం చేసేది అనమాట. అంటే పరమాత్మమయం చేసే ఆచరణం ఏదైతే ఉందో అలా చేయడం వలన నీకు ఫల ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి శృతిలో వేదనలు కూడా చెప్పబడింది అని చెప్పి మనం చూశాము. అందుకే మంగళమైన ఆచరణం చేయాలి. మనం మంగళ కామన కావాలి అనుకుంటాం, మంగళమయమైన జీవనం కావాలి అనుకుంటున్నాం అంటే ఎటువంటి ఆచరణ ఉండాలి అంటే అహింసాది ఆచరణ ఉండాలి, అహింసాది కర్మ ఆచరణ ఉండాలి. అహింస ఆది కర్మ ఏంటంటే అందులో యమ నియమాలు మనం చెప్పుకున్నాము. అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహాః యమాః, ఈ 5 యమాలను ఆచరించాలి. ఇదే మంగళాచరణం. అంటే మంగళమయ జీవనం కొనసాగించాలంటే మనకు ఈ 5 యమాలను ఆచరించాలి. అలాగే నియమాలు 5 ఉన్నాయి. శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని. శౌచము, సంతోషము, తపము, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం ఇవి ఆచరించడం వలన, ఈ మంగళమైన ఆచరణం చేయడం వలన మనకు ఫలప్రాప్తి కలుగుతుంది. ఈ మంగళమైన ఆచరణ ఎలా అనుకుంటే ఈ మంగళమైన ఆచరణ ఎలా ఉండాలంటే శిష్టులు ఏ విధంగా చెప్పారో ఆ శిష్ట ఆచరణం ఏ విధంగా ఉందో అలాగా ఉంది. ఎవరు ఆ శిష్టులు అంటే మనం చెప్పుకున్నాం. శిష్ట వ్యక్తులు ఎలా ఉంటారు, వారి యొక్క గుణాలు ఏ విధంగా ఉంటాయి అంటే కే శిష్టాహ, ఎవరి శిష్ట వ్యక్తులు అంటే దాంట్లో బౌద్ధాయన ధర్మసూత్రంలో మనం ఒక సూత్రం చెప్పుకున్నాం. సంతి శిష్ట వ్యక్తులు ఎలా ఉంటారంటే విగత మత్సరాహ. శిష్ట వ్యక్తులు ఏమైనా చెప్పినా అడిగినా ఏం చెప్పాలంటే వాళ్ళు ఎలా ఉంటారు, నిస్పృహంగా విగత మత్సరాహ. వారిలో ఎప్పుడు, వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు రాగ ద్వేష ఈర్ష్యాలు ఎప్పుడు ఉండవన్నమాట. ఒకవేళ ఆ వ్యక్తికి ఏమైనా అపకారం కలిగినప్పుడు వారి పట్ల ఉపకారం చేయడానికి ఆలోచిస్తారు, కానీ అపకారం చేయడానికి ఎప్పుడు ఆలోచించడం. అంత సౌమ్యంగా స్థిరంగా సమావస్థలో ఉంటదన్నమాట. అందుకే విగత మత్సరాహ అంటే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో, రాగ ద్వేషాలు ఏవైతే ఉన్నాయో వాటితో దూరంగా ఉంటారు. వదిలేసి ఉన్నదన్నమాట వాటిని. విగత మత్సరాహ. నిరహంకారాహ, వాళ్ళు అహంకారహితంగా ఉంటారని చెప్పుకున్నాము. కుంభీధాన్య, ఎక్కువ పరిగ్రహ వృత్తి ఉండదు. వాళ్ళు ఎంతైతే జీవనం కొనసాగించడానికి అవసరం అంతే పెట్టుకుంటారు. ఎక్కువ పరిగ్రహం చేసిన వల్ల అది సంసార బంధనానికి కారణమవుతామంట. పరమాత్మకు ప్రీతి పాత్రం కాలేము. కాబట్టి కుంభీధాన్యులుగా ఉంటారు. పరిగ్రహ వృత్తి ఉండేవాట. పరిగ్రహ వృత్తి ఉంటే మళ్ళా సంసార బంధనానికే ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నాడు, పరమాత్మ పట్ల ప్రీతి కలిగే వరకు. కానీ కుంభీధాన్యం, ఒక కుండలో ఎంతైతే ధనధాన్యం వస్తుందో అంతవరకు పెట్టుకుంటారు, అంతకన్నా ఎక్కువ పెట్టుకోరు. అంటే వాళ్ళు ఎక్కడికైనా విహారం చేసినా కూడా ఎంతైతే వాళ్ళు తీసుకోగలుగుతారో అంతే పెట్టుకుంటారు, కానీ రేపటి గురించి ఆలోచించదన్నమాట వాళ్ళు. అందుకే కుంభీధాన్య అని చెప్తామంట. అలా ఉంటది ఆ శిష్ట వ్యక్తులు. కుంభీధాన్య
అలాగే అలోలూప, ఎటువంటి లోలుపత అనేది ఉండదు. వాళ్ళ లాలచ్, కోరిక అనే ఆకాంక్ష ఉండదన్నమాట. ఎక్కువ ఆ వస్తువు పదార్థం ఏదైనా కావచ్చు, ద్రవ్యం పట్ల, వస్తువు పట్ల, పదార్థం పట్ల, వ్యక్తి పట్ల అత్యంత లోలూపత ఉండదన్నమాట. ఎవరికైతే కామన ఉంటుందో, కోరిక ఉంటుందో, ఆకాంక్ష వారికి అత్యంత లోలూపత ఉంటుందన్నమాట. ఆ లోలుప ఉందంటే శిష్ట వ్యక్తి కాదు. అంటే శిష్ట వ్యక్తి మార్గంలో మనం వేరుగా అవుతున్నమాట. నిజంగా మంగళమయ మంగళమయ మంగళకారి జీవనం కొనసాగించాలి. మంగళమయ జీవనాన్ని మనం నడుచుకోవాలి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి. శిష్ట వ్యక్తిగా, సభ్య వ్యక్తిగా ఉండాలంటే మనం ఖచ్చితంగా వీటిని ఆచరించాలి. ఏంటి? అలోలూపత ఉండాలి. అలాగే దంభ, దర్ప, లోభ, మోహ, క్రోధ వివర్జిత. దంభం ఉండదు, దర్పం ఉండాలి, గమండం కానీ, అహంకారం కానీ ఇవన్నీ ఉండవు. కొంతమందికి ఏం లేక, కొందరికి ఐశ్వర్యం వచ్చినప్పుడు అహంకారం వస్తుంది, కొందరికి ఏమి లేకపోయినా దంభం, దర్పం ఉంటుందంట, గమండం ఉంటుందంట, మిథ్యాభిమానం ఉంటుంది, మిథ్య అంధకారంలో ఉంటుందంట. అటువంటి స్థితి ఉంటుందంట. అటువంటి స్థితి లేనటువంటి వాళ్ళు అంటే లోభం కానీ, మోహం కానీ, క్రోధం వివర్జిత వీటన్ని వదిలేసి ఉంటామట. అట్లా ఎవరైతే ఉన్నారో వారిని శిష్ట వ్యక్తులుగా పరిగణించాలి. ఇలాంటి శిష్టత్వం ఎలా వస్తుంది అంటే అహింసాది యమ నియమాలను ఆచరించడం ద్వారా, ఈ మంగళమైన ఆచరణం చేయడం ద్వారా అటువంటి యోగ్యత కలుగుతుంది. ఈ శిష్ట వ్యక్తులు ఏవైతే లక్షణాలు చెప్పామో అలాంటి లక్షణాలు రావాలి అంటే మనకు ఈ మంగళమైన ఆచరణం అంటే అహింసాది ఆచరణం చేసినప్పుడే అటువంటి యోగ్యత కలుగుతుంది, మనలో అటువంటి సామర్థ్యం కలుగుతుంది. కాబట్టి మంగళమైన జీవనం, మంగళకారి జీవనం కొనసాగించాలి, ఆధ్యాత్మిక మార్గంలో, ముక్తి మార్గంలో వెళ్ళాలి అంటే మనం శిష్టాచారం చేయాలి. శిష్టాచారం చేయడం వల్ల ఖచ్చితంగా ఫల ప్రాప్తి కలుగుతుంది. ఈ ఫల ప్రాప్తి విషయంలో ఖచ్చితంగా కలుగుతుంది. దాంట్లో వేదం కూడా చెప్పిందన్నమాట. శిష్ట ఆచరణం చేయడం వల్ల నీకు ఈ ఫల ప్రాప్తి కలుగుతుంది. అందులో మన ఆ ఫల ప్రాప్తి ఎలా అనేది యోగ దర్శనం చెప్పుకున్నామంట. అహింసను ఆచరిస్తే ఎటువంటి ఫలం కలుగుతుంది? ఓన్లీ అహింసను ఆచరిస్తే. అహింసా ప్రతిష్టాయం తత్సన్నిధౌ వైరత్యాగ. సమస్త ప్రాణుల పట్ల నీకు వేరే ప్రాణుల పట్ల ఉండే వైరం తొలగిపోతుంది. ఆ వేరే ప్రాణులకు నీ పట్ల ఉండే వైరం తొలగిపోతుంది. అంటే వైర భావన, విరోధ భావన ఉండదు. నీకు ఒక శత్రువు అంటూ ఉండేనమాట. ఒకే శత్రువున నీ దగ్గరికి వచ్చేసి నిజంగా అహింస వ్రతాన్ని పాటిస్తున్నామంటే ఖచ్చితంగా ఆ శత్రుత్వం కూడా తగ్గిపోతుంది. అంటే విరోధ భావన అనేది ఉండదు, వైర భావన ఉండదు. అంటే నితాంతం మన పట్ల ఉండే వైరము వారికి మనకు ఇతరుల పట్ల, ఇతరుల ప్రాణుల పట్ల, కేవలం ప్రాణులు అంటే మనుషులే కాకుండా పశువు, పక్షులు అన్నిటి పట్ల వాళ్ళకు మన పట్ల ఉండే వైరము, వాళ్ళకు మన పట్ల ఉండే వైరం ఏదైతే ఉందో ఆ వైరభావం తొలగిపోతుంది. ఇది అహింస యొక్క ఫలము. రెండోది సత్య ప్రతిష్టాయ. సత్యాన్ని ఆచరించడం వల్ల ప్రతి నిత్యం ఒక సంకల్పం, ఈరోజు సత్యమే చెప్తున్నా, అబద్ధం చెప్పాలి సంకల్పం తీసుకున్నాం అనుకోండి, వారికి ఎటువంటి సిద్ధి కలుగుతుందంటే అమోఘ వాగ్భవతి. అంటే అమోఘమైనటువంటి నువ్వు ఏం చెప్తే అది జరిగిపోతున్నాడు. చాలా మంది ఈరోజు గురువుల దగ్గరికి వెళ్తుంటాం, ఏం చెప్తే వాళ్ళు ఆ గురువు చెప్తా అంటే ఒక మంచి మార్గం చెప్తే ఏది చెబితే అది జరుగుతుంది అంటున్నాడు. ఎందుకు? వాళ్ళు సత్యాన్ని ఆచరిస్తున్నారు, మంగళమైన సత్య ఆచరణ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాక్ శక్తి అలా పెరుగుతుంది. పరమాత్మ శక్తిని ఇస్తాడు, అంటే శక్తి సామర్థ్యం ప్రసాదిస్తామన్నమాట. కాబట్టి అమోఘ వాక్ భవతి అంటే అతను ఏ క్రియ చేసినా, ఏ కర్మ చేసినా ఫలం అనేది వెంట ఉంటుందన్నమాట. ఫలం వెంటనే అది సిద్ధింపజేయడం కోసం వెంట ఉంటుంది. అందుకే అహింస సత్య ప్రతిష్టాయం, సత్యలో ప్రతిష్టత కలిగినప్పుడు క్రియా ఫలాశ్రయత్వం. ఏ క్రియ చేసినా ఫలం అనేది ఆశ్రయించి ఉంటుంది. ఫలం ఎల్లప్పుడు నీ వెంట ఉంటుందన్నమాట. అటువంటి సత్య ఆచరణ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సాధకుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైనా కావచ్చు, లౌకిక వ్యక్తి కావచ్చు, సాధకుడు, మనం నిజంగా అలాంటి సత్యాన్ని ఆచరిస్తున్నామంటే మనకు గృహస్థ జీవనంలో ఉంటూ కూడా మనము అలా సిద్ధిని పొందవచ్చండి. కాబట్టి అతను ఏం అనుకుంటే అది జరిగిపోతుంది, ఏం చెప్తే అది జరిగిపోతుంది, జరిగేట్టు చెప్తా, జరగని విషయాలు ఏమి రావట. మైండ్, బుద్ధి ఆ రకంగా పరమాత్మ ప్రసాదిస్తాడు, అది అన్ని క్రియాకలాపాలు జరిగిపోతుంటాయి. కాబట్టి అమోఘమైన శక్తి అతనికి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ఈ యొక్క సిద్ధి చెప్పాం. అలాగే అస్థేయ ప్రతిష్టాయం సర్వరత్నోపస్థానం అని చెప్పుకున్నాము. సో నిజంగా మనసులో కూడా దొంగతనం చేయాలని కానీ, ఇతరుల వస్తువులు తీసుకోవాలని కానీ, ఇతరుల వస్తువును వాడుకోవాలని కానీ, అంటే అధర్మంగా ఏదైనా కానీ మనం తీసుకోవాలనుకుంటున్నారు, వస్తువు కావచ్చు, ఒక వ్యక్తిని కావచ్చు, ఒక పదార్థం కావచ్చు, ఏదైనా కానీ మనసులో కోరుకున్నా చాలు. మనం ముందు చెప్పినాం, విషయానాం మహాన్ భేద వర్తతే అని చెప్పి. విషయ వాసనలకు విషం ఏదైతే ఉందో, విషానికి విషయ వాసనకు చాలా తేడా ఉంది. చాలా విషం అయితే తింటే నిన్ను చంపుతుంది. విష పదార్థము విషాన్ని తిన్నప్పుడు మాత్రమే హాని కలిగిస్తుంది. కానీ విషయ వాసనలు ఏంటంటే మన మనసులో ఆలోచన వచ్చినా కూడా నిన్ను నాశనం చేసేస్తాయి. అది మనం అనుభవించలేదు, ఇంకా మనసులో కోరుకున్నప్పుడు నాకు ఆ వస్తువు కావాలి, నీ అధికారం లేదు, నీ ఆధీనం లేదు.
కాదు, ఏ ధర్మపూర్వకం కాదు, ధర్మానుకూలం కాదు, న్యాయానుకూలం కాదు. అది మనసులో అనుకున్న, అది కావాలని కోరుకున్నా కూడా నీకు హాని చేస్తుంది, నష్టం కలిగిస్తుంది. అది మనకు కనిపించకపోదు, కానీ అవశ్యం ఖచ్చితంగా అది నితాంతంగా ఖచ్చితంగా మనకు హాని కలిగిస్తున్నావు, నష్టం కలిగిస్తుంది. అంటే సంసార బంధాన్ని ఇస్తుంది నీకు. మరి సంసారం వైపే అధో మార్గం వైపు వెళ్తావన్నమాట. అంటే సామాన్య జీవనంలోకి వచ్చేస్తామట. కనీసం మనిషి జన్మ వచ్చింది, అలానే మనోకామన ఉన్నప్పుడు మనసులో కూడా, అంటే ఎక్కడైతే మన అధికారం లేదో, మన స్థేయం అంటే దొంగతనం చేయాలని అంటే అది అధికారం లేకుండా కూడా దాన్ని పొందాలని ప్రయత్నం చేస్తాం. అది వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు. విషయవాసనతో యుక్తమైనప్పుడు మనకు ఏదైతే మనసులో కోరుకుంటామో ఆ సంస్కారం అనేది ప్రబలంగా ఉంటుంది. కాబట్టి అది కూడా హానికరమే అని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి అస్థేయ ప్రతిష్టాయం సర్వరత్నోపస్థానం. కాబట్టి నువ్వు కావాలని కోరుకోవద్దు. నువ్వు ధర్మపూర్వకంగా నిశ్చయంగా ఉంటే పరమాత్మ నీకు ఏది కొరత చేయడు, ఏది లోటు చేయడు. నీకు ఏది కావాలంటే, ఏ సుఖం కావాలంటే అన్ని విషయవాసులు నీకు ధర్మపూర్వకంగా న్యాయపూర్వకంగా ఉండు. నీకు సర్వరత్నోపస్థానం, వజ్ర వైడూర్యాలతో నీకు ఏం కావాలంటే నీకు అన్ని నేను ప్రసాదిస్తాను. నేను చెప్పిన మార్గంలో నువ్వు నడుచు అని చెప్పి మనకు చూడు. అస్థేయ ప్రతిష్ట, అస్థేయ నేను దొంగతనం చేయను, మనసా వాచ కర్మన. మన మనసులో కూడా ఒక వస్తువుని, పరాయి సొమ్మును కానీ, పరాయి పదార్థాన్ని, పరాయి వ్యక్తిని కానీ నేను కావాలనుకోను. అది ధర్మపూర్వకంగా ఆలోచించినప్పుడు నీకు సర్వరత్నోపస్థానం, అన్ని రత్నాలతో, వజ్ర వైడూర్యాలతో కూడిన ఐశ్వర్యం నీకు ప్రసాదిస్తాను. నీకు అనేక వజ్ర వైడూర్యాలు ఐశ్వర్యం ప్రసాదించినప్పుడు నీకు ఏం కావాలంటే అవి ఆటో స్వతగా నీకు అని సంపన్నమవుతాను. ఏం కావాలంటే కొనుక్కోవచ్చు, కానీ ఒక చెప్పిన విధి విధానం ప్రకారం ధర్మ మార్గంలో నువ్వు నడుచుకో, నీకు ఎటువంటి కొరత ఉండదని చెప్పి, మన చిన్న దాంట్లో లోబడిపోయినా అనుకోని ఆ చిన్న దాంట్లో సంతోషపడాల్సి వస్తుందన్నమాట. కానీ నేను చెప్పిన విధానానికి నువ్వు నడుచుకున్నావంటే నీకు సకల సామాగ్రి, సకల సంపన్నంతో నీకు కలిగిస్తాను అని చెప్పి మనకు స్పష్టంగా ఇక్కడ ఈ సిద్ధి చెప్తుంది ఇక్కడ. కాబట్టి అస్థేయ ప్రతిష్టాయం సర్వరత్నోపస్థానం, అన్ని రత్నాలు నీకు, వజ్ర వైడూర్యాలు నీకు, సకల సంపత్తి, భోగ భాగ్యాలు నీకు కలగజేస్తాను. నీకు ఏది కావాలంటే పరమాత్మ సుఖాలను అనుభవించడం కోసం పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఇచ్చాడు. కానీ దానికి ఒక విధి వ్యవస్థ అంటూ కల్పించాడు. ఆ ప్రకారం నడుచుకో. నువ్వు పూర్తిగా ఈ సంసారాన్ని భోగ అపవర్గం కోసం ఈ సృష్టి నిర్మించబడింది. భోగాలు అనుభవించు, దీని తృప్తి చెందిన తర్వాత నువ్వు మోక్షానికి రా అని చెప్పామాట. అందుకే నీకు మనసులో కొంచెం కోరిక ఉన్నా నీకు సంసార బంధనం తప్పదు. కాబట్టి నిజంగా మంగళాచరణం చేస్తున్నాం అంటే, మంగళమయ జీవనం కావాలనుకోవడం అంటే మంగళ ఆచరణ ఉండాలి. ఇలా నడుచుకుంటే అటువంటి సిద్ధి కలుగుతుంది. అలాగే ఏం చెప్పేది, బ్రహ్మచర్య ప్రతిష్టాయ వీర్య లాభ. బ్రహ్మచర్యని ఆచరించడం వల్ల ఏమవుతుంది, వీర్య లాభం అంటే ఉత్సాహం కలుగుతుందండి. ఏ పైన నువ్వు సాహసపూర్వకం చేస్తున్నాడు, నీకు సాధించలేంటి, ఈ సంసారంలో ఏది పొందలేదు, ఈ సాధించలేంటి కర్మ అంటూ ఏది ఉండదు అనమాట. అంటే ఏది అనుకుంటే అది నువ్వు సాధించగలుగుతావు. అంటే పరమాత్మ, ఆత్మ పరమాత్మ ఏదో కఠిన మార్గం అంటాం కదా, అది నీకు సిద్ధిస్తున్నాడు. అంటే సకల సామాగ్రి అంటే నీకు ఏది కావాలనుకుంటే అది నీకు సిద్ధిస్తుంది. అంటే అంత ఓజస్సు, తేజస్సు, అంత శక్తి, అంత ధైర్యం, అంత సాహసం నీలో కలుగుతాయన్నమాట. ప్రతిదీ అది నీ ఆధీనంలో ఉంటాయంట. ప్రతి కర్మ కూడా అది సాహసికమైన కర్మగా ఉంటుంది, ఉత్సాహమైన కర్మగా ఉంటుందంట. అది మనకు ఏ పని చేసే ఉత్సాహమే కావాల్సి. మనకు ఒక కర్మ చేస్తున్నాం అంటే మనసులో బలము, స్థైర్యం ఇవన్నీ లేకపోతే ఏం చేయలేం. ముఖ్యంగా ఉత్సాహం కావాలి. ఏ పని చేసే ఉత్సాహం ఉంటే ఆ పని ఎంతో మనం విజయవంతంగా చేయొచ్చు, విజయవంతంగా ముందు తీసుకెళ్ళవచ్చు, నిర్విఘ్నంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు. అంటే అటువంటి సంతోషం, ఉత్సాహం మనలో కలుగుతాయి. ఇది బ్రహ్మచర్యని ఆచరించడం వలన. బ్రహ్మచర్య ప్రతిష్టాయం వీర్య లాభ. అలాగే అంతిమ సిద్ధి అని చెప్పేది అపరిగ్రహ స్థైర్యే జన్మ కథంత సంబోధ. పరిగ్రహ వృత్తి మన దగ్గర లేదనుకోండి, ఇది కావాలి, అది కావాలి అని చెప్పి పరిగ్రహ వృత్తి ఉంటుందన్నమాట. మనకి జీవనానికి సరిపడు సాధనాలే కాకుండా అత్యధికంగా మనం కావాలని కోరుకుంటుంటాం. అటువంటి అప్పుడు ఏం కలుగుతుంది, మనకు జన్మ కథ అంటే వాటి పట్ల విరక్తి భావన కలిగింది అనుకోండి, జన్మ కథంత సంబోధ. ఈ జన్మ యొక్క రహస్యం తెలుసుకోవచ్చు. కేవలం ఈ జన్మ యొక్క రహస్యమే కాదు, గత జన్మలో నేను ఎలా ఉన్నాను, ఏ విధంగా ఉన్నాను, ఏ కర్మలు చేశాను, ఎటువంటి కర్మలు చేశాను, ఇప్పుడు ఏ కర్మలు చేస్తున్నాను, నా ఆలోచనలు ఏంటి, నా సంస్కారాలు ఏంటి, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను అనే విషయాల పట్ల, అసలు నేను ఎవరు, నేను ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, అసలు ఇంతవరకు ఏం చేశాను, ఇంకా ఇంతవరకు ఏం చేయాలి, నేను నా దగ్గర ఎంత సమయం ఉంది, నా దగ్గర ఇంకా నా జీవనం యాపన చేయడానికి ఎంత సమయం ఉంది, ఈ సమయం నేను అనుకున్న ఉద్దేశం ప్రకారం ఎందుకోసం వచ్చా, ఆ ప్రకారం నేను నా లక్ష్యాన్ని చేరుకోగలుగుతానా. ఇటువంటి ఆధ్యాత్మిక విషయాల పట్ల నీకు ఒక భావన కలుగుతుంది. ఆత్మ పరమాత్మ పట్ల, ఆధ్యాత్మిక గ్రంథాల పట్ల, ఋషి మహర్షుల పట్ల, ఈ సృష్టి పట్ల, ఈ బ్రహ్మాండం పట్ల, జన్మ అంటే ఏమిటి, మృత్యు అంటే ఇటువంటి విషయాలను కూడా సూక్ష్మ విషయాల పట్ల నీకు అవగతం అవుతాయి. అంటే యథార్థమైనటువంటి స్థితిని అర్థం చేసుకునే శక్తి నీలో కలుగుతుంది. ఎప్పుడు అపరిగ్రహ వృత్తి ఉన్నప్పుడు. పరిగ్రహ వృత్తి ఉంటే నువ్వైతే పరిగ్రహంలో ఉన్నావో అంటే పరిగ్రహం ఒక వస్తువు పట్ల, ఒక వ్యక్తి పట్ల, ఒక పదార్థం, ద్రవ్యం పట్ల ఆకర్షణ ఉంటుంది.
పరిగ్రహ వృత్తి అంటే అక్కడ రాగం ఉంటుంది. రాగం ఉన్న చోట మనకు ఇటువంటి విషయాలు బోధపడవు. ఎన్ని చెప్పినా కూడా మనం ముందుకు చెప్పున్నాం, ఉత్తమాతి ఉత్తమం ఉపదేశం ఇచ్చినప్పుడు కూడా ఎవరైతే రాగంతో ఉపహతమై ఉంటారో, రాగంతో యుక్తమై ఉంటుందో వారికి ఎటువంటి ఉపదేశం పనిచేయదు. నువ్వు ఎంత మంచి గురువుని తీసుకొచ్చి ఉపదేశించినా కూడా వారికి ఫలించదు. చెప్పాను కదా, అజవత్ అని చెప్పి అతనికి అది మహర్షి వశిష్ఠ మహర్షి ఓం రెండో సూత్రం చెప్తుండ్రా? ఓం విజయలక్ష్మి చెప్పలేని దాన్ని ఒకసారి ఆవర్తి చేస్తున్నాయి. ఏదో కొంచెం ముఖ్యమైన అదే అనుకున్నా, పరేషాన్ అవుతున్నా చెప్తుండే. లేదండి, ముఖ్యమైన బిందులు కాబట్టి కొంచెం ప్రేరణ కోసం అని చెప్పి మళ్ళీ అవి అవధిత్తి చేస్తున్నాను. అస్తు. ఇక్కడ వశిష్ఠ మహర్షి ఏం చెప్పారు? సో ఆసక్తి ఉండటం వల్ల, భార్య మీద మోహం ఉండటం వల్లనే ప్రాణాలు వదిలేసామట. కాబట్టి ఆసక్తి రాగం ఉన్న చోట మనకు ఉత్తమ ఉపదేశాలు కూడా మనకు బోధపడవు. కాబట్టి మనకు ఆసక్తి వదులుకున్నప్పుడే, రాగాన్ని నష్టం చేసినప్పుడే మనకు అటు స్థితి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ అజ మహర్షి యొక్క దృష్టాంతం చెప్పబడిందన్నమాట. కాబట్టి మనకు పరిగ్రహ వృత్తి ఉంటుందంటే, పరిగ్రహ వృత్తి ఉంది అంటే మనకు రాగం ఉంది, కామన ఉంది, కోరిక ఉంది. కాబట్టి పరిగ్రహం చేసుకోవాలని కోరిక, ఆకాంక్ష కలుగుతుంది. పరిగ్రహం అంటే ఒక వస్తువు, ఒక పదార్థాన్నే కాదండి, ఒక అనవసరం విచారణ పరిగ్రహం చేస్తూ ఉంటాను, అనవసరమైన ఆలోచన చేస్తూ ఉంటాను. అంటే సమస్త క్రియాకలాపాల పట్ల, అవసరమైన క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో, అవసరమైన క్రియాకలాపాలు వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వారి మధ్య మనకు ఉపయుక్తకరమైనటువంటి ఆలోచనలు, ఉపయుక్తకరమైన మనుషుల మధ్య ఉపయుక్తకరమైన వస్తు పదార్థం మాత్రం సంగ్రహించుకోవాలి, పరిగ్రహం చేసుకోవాలి. అంటే కుంభీ ధాన్యమైన స్థితిని మనం పెంపొందించుకోవాలంట. అంటే అవసరానికి, జీవనం కొనసాగించడానికి ఎంతైతే అవసరమో అంతే మనం పరిగ్రహం చేసుకోవాలి. అటువంటి ఆలోచన ఉన్నప్పుడు మనకు అన్ని విషయాల పట్ల అపరిగ్రహ వృత్తి కలుగుతుంది. అప్పుడు ఈ సూక్ష్మాతి సూక్ష్మ విషయాల పట్ల, గ్రంథాల పట్ల మనకు ప్రీతి, శ్రద్ధ ఇవన్నీ కలుగుతాయి. అప్పుడు మనం ఆ అపరిగ్రహ వృత్తి ద్వారా మనకు ఇష్ట సిద్ధి కలుగుతుంది. ఏం కావాలంటే మాది మంగళ ఆచరణ అయిపోతుంది, మంగళమయ జీవనాన్ని కొనసాగిస్తుంది. అంటే ఆధ్యాత్మిక వైపు, ముక్తి వైపు మనం ముందుకు వెళ్ళగలుగుతామట. ఇవి మనం చెప్పుకున్నాము, ఇవి యోగదర్శనం చెప్పుకున్నాము. అలాగే వేదంలో కూడా, శృతి వేదంలో చెప్పబడ్డాయి ఇలాంటి ఫలం కలుగుతుంది చెప్పి మనము సమస్త ప్రాణుల పట్ల మిత్రతా భావన కలిగి ఉండాలి, సమస్త ప్రాణులు కూడా మన పట్ల మిత్రతా భావన కలిగి ఉండాలని చెప్పి చెప్పుకున్నాము. అలాగే తయోద సత్యం యతద్ జీయః తద్ ఇత్ సోమో అవతి అంతి అసత్. ఏదైతే సత్య మార్గాన్ని ఎన్నుకుంటారో వారికి ఆ పరమాత్మని రక్షిస్తూ ఉంటారు. అసత్ మార్గం ఎన్నుకుంటారో పరమాత్మని శిక్షిస్తుంటే, నష్టం చేస్తూ ఉంటారు. అంటే కర్మఫలాన్ని ఇచ్చేసి అధో మార్గం అయిపోతే ఆ సామాన్య జన్మని ఇచ్చేసి కర్మానుసారంగా నీకు పశు పక్షి క్రిమి కుటికాల్లో పంపిస్తుంటది. అంటే అంతి అసత్ కర్మ, అసత్ మార్గాన్ని అనుసరిస్తే ఆ పరమాత్మ నష్టం చేస్తాడు. అలాగే నా స్థేయమద్మి, నేను దొంగతనంగా సంపాదించింది కానీ ఏదైనా చేసింది నేను అది నా కష్టార్జితో, నా ఫలం, నా కష్టపూర్వకంగా సంపాదించింది నేను తింటాను అని చెప్పి, అలా తినాలి అని చెప్పి ఇక్కడ మనకు వేదం చెప్తుంది. అలాగే బ్రహ్మచర్య తపసా దేవాహ మృత్యు ఉపాజ్ఞత, బ్రహ్మచర్యం ద్వారా బ్రహ్మచర్య రూప తపస్సు ద్వారా మృత్యుని కూడా వారు జయించగలుగుతారు అని చెప్పి, ఆ బ్రహ్మచర్యం అంత శక్తి ఉంటుందని చెప్పి ఇది కూడా ఒక ప్రమాణం చెప్పారు. లాస్ట్ది మా గ్రిధ కశ్య స్విద్ధనం, అది లేశ మాత్రం కూడా మనకు పరిగ్రహ వృత్తి ద్వారా మనకు ఇతరుల యొక్క దాన్ని స్వీకరించాలని చెప్పి మనకు ఉండకూడదు అని చెప్పి ఇక్కడ ఈ 5 రకాల యమాలకు 5 రకాల సిద్ధులు మనము ఇక్కడ వేదం యొక్క ప్రమాణం ద్వారా చెప్పబడ్డాయి. అలాగే నియమాలకు చెప్పిన కాయశుద్ధి కలుగుతుంది. యమ నియమాలు శౌచము, సంతోషము, తపము, స్వాధ్యాయము, ఈశ్వర ప్రదాన్ని సంపాదించడం వల్ల కాయశక్తి, ఇంద్రియ శక్తి మనలో కలుగుతుంది. దానివల్ల మనకు ఈశ్వర ప్రదానం బాగా చేసుకోవడం వల్ల మనకు ధ్యాన సిద్ధి కలుగుతుంది, అంటే సమాధి సిద్ధి కలుగుతుంది చెప్పి, ఈశ్వర ప్రణిధాన సమాధి సిద్ధి భవతి, సమాధి కలుగుతుంటే ఆత్మ పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవుతుందని చెప్పి మనము ఇక్కడ చెప్పుకున్నామండి. అస్తు. ఈ రకంగా ఇవి యోగదర్శనంలో ఉండే ముఖ్య బిందువులు మనకు. కాబట్టి అందుకే వీటిని ఒకసారి మళ్ళీ చేశాను. వీటిని ఆ రకంగా మంగళమయమైన జీవనం కొనసాగించాలి అంటే మనము ఇలాంటి శిష్ట వ్యవహారం ఉండాలి. శిష్ట వ్యవహారం అనేది అహింసాది కర్మను ఆచరించడం ద్వారా వస్తుంది. ఇవి మనకు జీవనంలో వచ్చినా ఇది ఒక్క సూత్రం మీద ఆధారపడినా కూడా మన జీవితాన్ని ధన్యం చేసుకోవచ్చు. అన్య సహజంగానే మనకు ఉత్తమ మార్గంలో, ధర్మ మార్గంలో, మన అనుకున్న మార్గంలో లక్ష్య సిద్ధిని పొందవచ్చు అని మనకు యోగదర్శనం కూడా ప్రతిపాదించింది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం చూస్తున్నాము అనమాట. అస్తు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఇలా చెప్పిన తర్వాత రెండో సూత్రంకి భూమికలో భవతు మంగళాచరణం అంటే మంగళానాం అహింసాది కర్మణాం ఆచరణం. మంగళాచరణం అంటే మంగళానం అంటే అహింసాది కర్మణాం ఆచరణం. అంటే అహింసాది కర్మ చెప్పారా, అహింస, సత్య, స్థేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ,
శౌచ సంతోష తపస్ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని అని చెప్పి ఇవి యమ నియమాలు. ఈ మంగళానం అహింసాది కర్మణం ఆచరణం శిష్టాచార, ఇవి అహింసాది ఆచరణ ఏదైతే ఉందో దాన్ని శిష్టాచార అని చెప్పామంట. అంటే ఆ కర్మలు చేయడం శిష్టాచరణ వస్తుందన్నమాట. శిష్టాచార తథాచ తన్మంగళానం ఆచరణం, అలాంటి మంగళమైన ఆచరణం చేయడం వలన శృతి విహితం చ, అటువంటి మంగళాచరణ శృతి కూడా విహితం చ, అటువంటి తత్ మంగళానం ఆచరణ అనేది అటువంటి మంగళ ఆచరణ చేయమని చెప్పి కేవలము యోగదర్శనంలో కాకుండా పతంజలి మహర్షి కాకుండా శృతిలో చెప్పబడింది. శృతి విహితం చ, శృతిలో చెప్పబడింది. మనం ఇప్పుడు చూసామట. శృతిలో చెప్పబడి అంటే వేదంలో చెప్పబడింది. పరంతు ఫల ప్రదర్శనాత్ అంటే ఏత్ ఫల ప్రదర్శనం ఉక్తం తత్ నా యుక్తం. కానీ మంగళాచరణం చేయడం వలన అంటే అహింసాది కర్మను ఆచరించడం వలన శిష్టాచరణం వలన ఏమవుతుంది, శృతిలో వేదం చెప్పబడింది అంటున్నాం, అదైతే బాగానే ఉంది. కానీ ఫల ప్రదర్శనాత్ ఏత్ ఫలం ప్రదర్శనం ఉక్తం తత్ నా యుక్తం, అది యుక్తి సంగతం కాదు. ఇప్పుడు కేవలం అహింసాది కర్మను ఆచరించడం వల్లనే ఫల ప్రాప్తి కలుగుతుంది. సరే, అహింసాది కర్మను ఆచరించాలి, అది మంగళాచరణం, ఇంతవరకు బాగానే ఉంది. కానీ అహింసాది కర్మలను ఆచరించడం వలన నీకు ఫల ప్రాప్తి కలుగుతుంది, ఫల ప్రదర్శన అవుతుంది కదా, అది యుక్తి సంగతం కాదు అని చెప్పి పూర్వపక్షి మళ్ళీ ఆక్షేపిస్తున్నావు. ప్రశ్నకర్త లేదండి, నువ్వు మంగళాచరణం కావాలంటే అహింసాది కర్మలు చేసుకో, కానీ వాటికి ఫలం అనేది ఆ కర్మల ద్వారా నీ ఫల ప్రాప్తి కలుగుతుందంటే అది యుక్తి సంగతం కాదు. పూర్వపక్షి ఈ విధంగా ఆక్షేపిస్తున్నాడు సిద్ధాంతిని. ప్రశ్నకర్త సిద్ధాంతిని ఆక్షేపిస్తున్నాడు. నువ్వేమంటున్నావు, అహింసాది కర్మల ద్వారా నీకు ఫల ప్రాప్తి కలుగుతుంది, అలాగే వేదంలో చెప్పబడినట్టు కర్మల ద్వారా. ఇక్కడ ఈశ్వరుని పట్టుకోలేమాట, కర్మ శబ్దాన్ని పట్టుకునేమాట. నువ్వు కర్మలు చేస్తేనే, అహింస సత్య అస్తేని ఆచరిస్తేనే, ఇది మంగళ ఆచరణ చేస్తే నీకు ఫల ప్రాప్తి కలుగుతుందంట కదా, అది ఫల ప్రాప్తి కలగదు, అది యుక్తి సంగతం కాదు. ఎందుకు యుక్తి సంగతం కాదు? తన్నా యుక్తం నహి మంగళాచరణ రూప అహింసాది కర్మాదినం ఫలం సంపాద్యతే. నువ్వేమంటున్నావు, కర్మాదినం ఫలం సంపాద్యతే అంటున్నావు అట. ఏంటి? అహింసాది కర్మలు చేయడం వల్ల నీకు ఫల ప్రాప్తి కలుగుతుంది అంటున్నామాట. నహి మంగళాచరణ రూప అహింసాది కర్మాదినం ఫలం సంపాద్యతే. కానీ ఇక పూర్వపక్షం ఏమంటున్నాడు, ప్రశ్నకర్త ఏమంటున్నాడు, ఇది కేవలం మంగళ ఆచరణ అంటే అహింసాది కర్మలు ఆచరించడం ద్వారా ఫల నిష్పన్నం కాదు, ఫల ప్రాప్తి కలగదు. కింటు ఫలం తు ఈశ్వర ఆధీనమేవా. ఫలం అనేది ఈశ్వర ఆధీనంలో ఉంటుంది. నువ్వు కర్మ చేయవచ్చు అంతే, నువ్వు కర్మ ద్వారానే ఫల ప్రాప్తి కలుగుతుంది అంటున్నావు కదా, అది యుక్తి సంగతం కాదు. ఫలంతో ఈశ్వర ఆధీనమేవా, ఈశ్వరుని యొక్క ఆధీనంలో ఉంటుంది. ఎందుకు? తస్య అధిష్టాతృత్వేహే, ఎందుకంటే అతని ఆధీనంలో ఉంది కాబట్టి. తస్య అధిష్టాతృత్వే ఈ జీవాత్మన ఫలం భుంజతే. పరమాత్మ యొక్క ఆధీనంలో కర్మఫల వ్యవస్థ పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంది కాబట్టి పరమాత్మ ఆధీనంలో జీవాత్మ దాని యొక్క ఫలాన్ని ఉపభోగం చేస్తుంది. కాబట్టి కర్మ ఫల ప్రదాత ఈశ్వరుడు. నువ్వు ఏం కర్మ ద్వారా నీకు ఫల ప్రాప్తి కలుగుతున్నట్టున్నావా, అది యుక్తి సంగతం కాదు. పూర్వపక్షి బట్టిన సిద్ధాంతిని నువ్వు కర్మ ద్వారా అహింసాది కర్మను ఆచరించండి, మంగళాచరణ చేయండి, నీకు అది శిష్టాచరణ కాబట్టి నీకు ఫల ప్రాప్తి కలుగుతుంది అంటున్నావు. అలా ఫల ప్రాప్తి కలగదు. ఈశ్వరుడే ఫల ప్రదాత, ఈశ్వరుడే ఫలాన్ని ఇవ్వగలుగుతాడు. కర్మ నీకు ఇవ్వదు. కర్మలు ఆచరిస్తున్నంత మాత్రం నీకు ఫల ప్రాప్తి కలగదు. ఫలాన్ని ఇచ్చేది ఈశ్వరి ఆధీనంలో ఉంది, ఫలాన్ని ఇచ్చేది ఈశ్వరుని యొక్క అధిష్టానంలో ఉంది. కాబట్టి ఈశ్వరుడే ఫల ప్రదాత. అందుకే తస్య అధిష్టాతృత్వనిది, ఆ ఫలాన్ని ఇవ్వడానికి అధిష్టాత కర్త ధర్త ఎవరంటే జీవాత్మన ఫలం భుంజితే. ఆయన యొక్క ఆధీనంలో పరమాత్మ ప్రసాదిస్తాడు కాబట్టి ఫలాన్ని ఉపభోగం చేస్తారు. ఎందుకు? సహి ఫల ప్రదాత, అతనే ఫలాన్ని ఇచ్చేటువంటిది పరమాత్మ కాబట్టి అని పూర్వపక్షి ప్రస్తావిస్తున్నామట. ఆయన కర్మ చేస్తే నీకు ఫల ప్రాప్తి కలదు, ఈశ్వరుని ఆధీనంలో ఉంటుంది ఫలం అనేది. నువ్వు కర్మ చేయడం వరకు నీ వంతు దాని ఫలం ఇచ్చేది పరమాత్మ కాబట్టి పరమాత్మ ఆధీనంలో ఉంటుంది. కర్మాధీనంలో కర్మలో ఫల ప్రాప్తి ఉండదు, ఈశ్వరుని యొక్క ఆధీనంలో ఫల ప్రాప్తి ఉంటుందని పూర్వపక్షి ఆక్షేపించాడు. ఎందుకంటే దీంట్లో ప్రమాణం చూపిస్తున్నాడు. ఏంటి ప్రమాణం? ఉక్తం చ యం కామయే తం ఉగ్రం కరోమి. ఇది ఋగ్వేదం యొక్క మంత్రం. యం కామయే తం ఉగ్రం కరోమి తం బ్రహ్మాణం తం ఋషిం తం సుమేధాం. పరమాత్మ ఏమంటున్నా ఇక్కడ? ఏమంటున్నా అంటే యం కామయే తం ఉగ్రం కరోమి. నేను ఎవరినైతే కావాలనుకుంటున్నానో వాడిని తేజస్వివంతం చేస్తాను, ఉగ్ర స్వరూపం చేస్తాను, తేజవంతం చేస్తాను. యం కామయే తం ఉగ్రం కరోమి అంటే తేజవంతం కరోమి అంటే తేజవంతుని చేస్తాను. యం కామయే తం బ్రహ్మాణం
నేను ఎవరైతే కావాలనుకుంటున్నానో వారిని బ్రహ్మగా తయారు చేస్తాను, అతని బ్రహ్మగా తయారు చేస్తాను. ఎం కామయే తం ఋషిం, అంటే ఎం కామయ్య అనేది అన్నిటికీ వర్తిస్తున్నమాట. నేను ఎవరికి కావాలంటే అతని బ్రహ్మగా చేస్తాను, వాడిని తేజవంతంగా చేస్తాను. తం ఋషిం, అతని ఋషిగా చేస్తాను. తం సుమేధం, అతను ఒక సుమేధ మంచి బుద్ధివంతుడిగా చేస్తాను. అంటే నేను ఎవరినైతే ఇష్టపడతానో వారిని చేస్తాను. అంటే పరమాత్మ ఎవరినైతే కోరుకుంటాడో వారికే సుమేధ కానీ, అతని ఋషి చేయాలన్నా, అతని బుద్ధిమంతుని చేయాలన్నా, అతను ఒక బ్రహ్మగా తయారు చేయాలన్నా, అతని తేజవంతుని చేయాలన్నా ఎం కామ, ఇది వేదంలో చెప్పబడింది. కాబట్టి పరమాత్మే ఫల ప్రదాత, పరమాత్మ ఫలాన్ని ఇస్తాడు, కర్మ ఫలాన్ని ఇవ్వదు అని చెప్పి పూర్వపక్షి సిద్ధాంతిని ఆక్షేపించాడు. ప్రశ్న అర్థమైందండి. ఇప్పుడు వేదమంత్రంలో పూర్వపక్షి ప్రమాణంగా చూపించాడట. ఎం కామయ్య తమ ఉగ్రం కరోమి, నేను ఎవరినైతే కావాలనుకుంటున్నా పరమాత్మ, ఎవరికైతే ఫలాన్ని ఇవ్వాలనుకుంటున్నా వారు ఏం చేయాలంటే అది చేస్తాడ. అది పరమాత్మ ఆధీనంలో ఉంది. కర్మ చేయడం వరకే నీ వంతు, అంతేగాని ఫల ప్రదాత మాత్రం పరమాత్మనే అని పూర్వపక్షి ఆ రకంగా సిద్ధాంతికి చెప్తున్నామట. అందుకే ఇంకో ప్రమాణం చూపిస్తున్నాడు పూర్వపక్షి. ఇంద్రో విశ్వస్య రాజతి, ఇంద్రుడు అంటే ఇంద్రుడికి పరమాత్మ, ఆ ఇంద్ర స్వరూపుడైనటువంటి ఐశ్వర్య సంపన్నుడైనటువంటి పరమాత్మ విశ్వస్య రాజతి, ఈ సంపూర్ణ విశ్వాన్ని రాజ్యాన్ని పరిపాలిస్తున్నామంట. అంటే రాజా అంట, సంపూర్ణ విశ్వానికి రాజ్యాన్ని చేస్తున్నాడు, రాజ్యాన్ని పరిపాలిస్తున్నామంట. ఈ సంపూర్ణ బ్రహ్మానికి కర్త ఆ పరమాత్మే, రాజ్యం చేస్తున్నామంట. అంటే కర్త, అతనే కర్త. విశ్వస్య రాజతి కాబట్టి ఎందుకు ద్విపదేశం చతుష్పదే, ఈ రాజ్యంలో విశ్వంలో 2 రకాల పాదాలు ఉన్నటువంటి, 4 రకాల పాదాలు ఉన్నటువంటి సమస్త ప్రాణానికి శం కళ్యాణకారం చేసినటువంటి వాడు పరమేశ్వరుడు. ఈ విశ్వంలో అతని రాజా. ఈ విశ్వం మీద, ఈ బ్రహ్మాండం మీద ఉన్నటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయంటే 2 కాళ్ళు కలిగిన పాదాలు కలిగిన ప్రాణులు కానీ, 4 పాదాలు కలిగిన ప్రాణులు కానీ, వాటన్నిటికీ కళ్యాణం అస్తు, అంటే కళ్యాణం కావాలని కోరుకునేది ఆ పరమాత్మనే. అంటే ద్విపదే చతుష్పదే, అంటే 2 పాదాలు కలిగినటువంటి ప్రాణులు, 4 పాదాలు కలిగిన ప్రాణులన్నిటికీ శంనో అస్తు, అంటే శం కలగాలి, అంటే కళ్యాణం కలగాలని కోరుకునే ఆ పరమాత్మనే. అంటే ఇంద్ర స్వరూపుడు అంటే ఆ పరమాత్మ ఈ విశ్వాన్ని మొత్తాన్ని రాజ్యం చేస్తున్నాడు. అతనే మొత్తానికి కర్త, బ్రహ్మాండానికి విశ్వానికి కర్త, అతడే ఫల ప్రదాత అని చెప్పడం కోసం పూర్వపక్షి ప్రయాసం చేస్తున్నామంట. అందుకే ప్రమాణం చూపించాడు. ఇంకో ప్రమాణం ఏం చెప్తున్నాడు? యో విదదాతి కామాన్ తత్ కారణం, ఆ పరమేశ్వరుడు ఎటువంటి వాడు? కామాన్ విదదాతాది, అంటే ఏవైతే సమస్త కామాల కోరికలు ఉన్నాయో వాటికి విదదాతి, అంటే ఆ కోరికలకు ఫలాన్ని ఇచ్చేటువంటిది ఆ ముఖ్య కారుడు తత్ కారణం ఆ పరమాత్మనే. కామాన్ విదదాతి, ఏవైతే కామనలు ఉన్నాయో వాటికి ఆ కామనానుకూలంగా ఫలాన్ని ఇచ్చేది ఆ పరమాత్మే. అది కామాన్ విదదాతి తత్ కారణం. తత్ కారణం అంటే ఆ పరమాత్మే కారకుడు, అంటే ఫలాన్ని ఇచ్చేది ఆ పరమాత్మే అని చెప్పి 3 రకాల ప్రమాణాలు వేద మంత్రం చూపించాడు పూర్వపక్షి. ప్రశ్నార్థమైనది. ఇది పూర్వపక్షి యొక్క అభిప్రాయం. ఓకేనా? సో పూర్వపక్షి ముందు సిద్ధాంతం చెప్పాడు, మంగళాచరణ ద్వారా కేవలం శిష్ట ఆచరించి మంగళ ఆచరణ, అహింసాది కర్మ ఆచరించండి, కర్మ చేయండి, నీకు ఫల ప్రాప్తి కలుగుతుంది. అంటే పూర్వపక్షం లేదు, కర్మ ద్వారా నీకు ఫల ప్రాప్తి కలదు, ఫల ప్రాప్తి ఈశ్వరుని ద్వారా కలుగుతుంది అని చెప్పి సిద్ధాంతి ప్రశ్నకర్త పూర్వపక్షి ప్రస్తావించాడు అన్నమాట. దానికి సిద్ధాంతి సమానం చెప్తున్నాడు. ఏంటి? 2వ సూచన చూడండి. నా ఈశ్వర అధిష్ఠితే ఫల సంపత్తి, నా ఈశ్వర అధిష్ఠితే ఫల సంపత్తి కర్మణా తత్సిద్ధేహి. అంటే ఏమని చెప్తున్నా అంటే నా అని చెప్పే విషయాన్ని సిద్ధాంతి ఏ విధంగా ప్రస్తావన, ఈశ్వర అధిష్ఠితే అంటే ఈశ్వర ఆధీనంలో ఫల సంపత్తి లేదు, కేవలం ఈశ్వరుని యొక్క ఆధీనంలో ఫల సంపత్తి లేదు, ఫల ప్రాప్తి లేదు, ఫలం కూడా ఈశ్వరుని యొక్క ఆధీనం లేదు. ఎందుకు? కర్మణా తత్సిద్ధే, అది కర్మ ఈశ్వరుని యొక్క అధిష్టాత్వం కావాలి, కానీ దానితో పాటు కర్మణా తత్సిద్ధే, ఈశ్వరుడు కూడా మన జీవాత్మలు చేసే కర్మల ఆధారంగానే ఫల ప్రాప్తి ఇవ్వగలుగుతాడు. అంటే కర్మ అనివార్యము, కర్మ లేకుండా జీవాత్మ కర్మలు చేయకుండా పరమాత్మ ఫలాన్ని ఇవ్వలేడు. అంటే రెండింటిని కలుపుతున్నాడు సిద్ధాంతి. పూర్వపక్షి కేవలం కర్మను పట్టుకున్నాడు. ఇక్కడ సిద్ధాంతి చెప్తున్నాడు, లేండి కేవలం ఈశ్వరుడు కూడా ఎవరికి ఏం కావాలంటే అది ఇవ్వలేడు అన్నమాట. బై ఎం కామయేతం ఉగ్రం కరోమి, ఎం కామేతం ఋషిం కరోమి, ఎం కామేతం సుమేధాం కరోమి అని చెప్తున్నాడు కదా. నేను ఎవరిని ఏం చేయాలంటే బుద్ధిమంతుని చేస్తాను, ఋషిని చేస్తాను, బ్రహ్మం చేస్తాను, శక్తివంతుని చేస్తాను అని చెప్తున్నాడు కదా. ఎవరికి ఇష్టానుసారంగా వాడిని ఎవరికి కాబడితే వాడు ఇవ్వడు. అక్కడ కూడా వాళ్ళని ఆ రకంగా చేస్తుంటే వాళ్ళకి ఆ యోగ్యత ఉంది, ఆ కర్మ చేశారు కాబట్టి వారికి ఆ ఫలాన్ని పరమాత్మ అందజేస్తాడు. కాబట్టి కేవలము పరమాత్మ కూడా జీవాత్మలకు ఫలాన్ని ఇవ్వలేదు, ఆ జీవాత్మలు చేసే కర్మలను బట్టే పరమాత్మ ఫలాన్ని ఇవ్వగలుగుతాడు అని ఇక్కడ
సిద్ధాంతి ఆ రకం ప్రశ్న. నా ఈశ్వర అధిష్ఠితే ఫల సంపత్తి, కేవలం ఈశ్వర ఆధీనంలో కూడా ఫల సంపత్తి లేదు. కేవలం అంటే ఇక్కడ మొత్తం ఆయన ఇక్కడ పరమాత్మ లేడని చెప్పలేదు సిద్ధాంతి. ఇప్పుడు చాలా మంది ఈ సూత్రాన్ని చెప్తా అంటే, అందుకే విజ్ఞాన భిక్షు భాషల్లో అనిరుద్ధ భాషల్లో మొట్టమొదటి మంగళాచరణ ముందు భూమిక చెప్పుకున్నాం కదా, అని దీనికి నా ఈశ్వర అధిష్ఠితే ఫల సంపత్తి, అందుకే ఈశ్వరుడు ఫలదాత కాదు స్పష్టంగా ఇచ్చాడు ఇక్కడ, నా అని చెప్పి నిషేధించాడు. ఈశ్వర అధిష్ఠితే ఫల సంపత్తి అంటే ఈశ్వరాధీనంలో ఫల సంపత్తి లేదు, అందుకే ఈశ్వరుడు కర్త ధర్త కాదు, మొత్తం కర్మ ద్వారా జరుగుతుంది అని చెప్పి చాలా మంది దీన్ని ఈశ్వరుడు అస్తిత్వం లేదు, సాంఖ్య సిద్ధాంతంలో ఈశ్వరునికి అస్తిత్వం స్వీకరించబడలేదు. ప్రస్తావన అలా ఉందా? అలా లేదు, దాన్ని వేరే విధంగా ప్రస్తావిస్తున్నమాట. చెప్తేదా మనకు ముందు చెప్పినాం, రాగోపహతంతో ఉన్నప్పుడు మన ఏది కూడా అన్యథా భావాన్ని కలిగిస్తున్నామట. రాగయుక్తం అయినప్పుడు స్వార్థయుక్తంతో మనం దీన్ని అర్థం చూసినామంటే అది వేరే విధంగా కనిపిస్తున్నామట. అంటే ఇక్కడ నా ఈశ్వర అధిష్ఠితే ఫల సంపత్తి, ఈశ్వరాధంలో ఫల సంపత్తి లేదు, అందుకంటే ఈశ్వరుడు కర్తదర్త కాదని చెప్పి చాలా మంది ఈశ్వరుని యొక్క అస్తిత్వమే లేదని చెప్పి నిరాకరిస్తూ ఖండిస్తూ ఉంటామట. అదే యుక్తి సంగతం కాదని చెప్పి బ్రహ్మమునిజీ వాళ్ళు ఈ రకంగా తీసుకునేదన్నమాట. ఈ అర్థాన్ని నా అనే పదానికి అర్థము ఈశ్వరుని యొక్క సత్తా లేదని చెప్పి ఆ రకంగా వ్యాఖ్యానించారు వాళ్ళ భాషల్లో. అది తప్పు, యుక్తి సంగతంగా నిషేధించాడు. ఇక తాత్పర్యం ఏంటంటే, కేవలం నా ఈశ్వర అధిష్ఠితే ఫల సంపత్తి, కేవలము ఈశ్వరుని యొక్క ఆధీనంలో లేదు, అది జీవాత్మ కర్మను బట్టి ఈశ్వరుడు పరమాత్మ నీకు ఫలాన్ని అందజేస్తాడు అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఓకే, సో నా ఈశ్వర అధిష్ఠితే ఫల సంపత్తి, ఈశ్వర అధిష్టానంలో ఫల సంపత్తి లేదు, కానీ కర్మనా తత్సిద్ధి, కర్మ ద్వారా అది సిద్ధి కలుగుతుంది, ఫలసిద్ధి కలుగుతుంది. కర్మ కూడా తీసుకోవాలి, మనం రెండు తీసుకోవాలి. కర్మలను బట్టే పరమాత్మ నీకు ఫలాన్ని అందజేస్తాడు, అదే భాష్యంలో చెప్పబడేది. చూడండి, ఈశ్వర అధిష్ఠితే ఫల సంపత్తి నా అంటే ఈశ్వరస్య అధిష్ఠితం, ఈశ్వరస్య అంటే ఈశ్వరంలో అధీనంలో ఉందని, ఈశ్వరస్య అధిష్ఠితం. అధిష్ఠితం అంటే అధిష్టానం, ఇక్కడ అధిష్టాన శబ్దం ఉంది కదా, అది ఎలా తయారైందని వ్యాకరణం యొక్క విషయం ప్రస్తావించదు. నపుంసకే భావ్యక్త అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ అధిష్టానం అనే శబ్దం ఎలా తయారైందంటే తాపత్యం తీసుకొచ్చి అధిష్టానం శబ్దం తయారైందని చెప్పి దీని యొక్క శబ్ద సిద్ధి చూపించారు ఇక్కడ. ఏది అధిష్టానం, ఈశ్వరస్య అధిష్ఠితం ఉంది కదా, అధిష్ఠితం అంటే అధిష్టానం. అధిష్టానం ఎలా తయారైందంటే నపుంసకే భావ్యక్త అనే పాణి వ్యాకరణ సూత్రం ప్రకారంగా అది ఆ శబ్దం తయారైంది. అంటే అధిష్టానం అంటే ఇక్కడ కేవలం అధిష్టాత అంటే పూర్తి సంపూర్ణ కాదు, దానికి ఎక్కడైతే అవసరం ఉందో దాన్ని బట్టి వేరే అర్థం కూడా తీసుకోబడుతుంది అని చెప్పడం కోసం అంటే ఆ రూపసిద్ధి చెప్పారన్నమాట. నపుంసకే భావ్యక్త ప్రకారంగా అధిష్టాన శబ్దం తయారైంది. అస్తు, ఇక్కడ దీని యొక్క తాత్పర్యం చూడండి. ఇప్పుడు కేవలం ఈశ్వరాధిష్టానే ఫల సంపత్తి నా భవతి, కేవలం ఈశ్వరుని యొక్క ఆధీనంలో ఫల సంపత్తి ఉంది, అది నిషేధిస్తున్నాం. అంటే కేవలం పరమాత్మను కర్మలు చేయడం, పరమాత్మ చేస్తే ఏమి ఇవ్వలేడం అట. పరమాత్మ కూడా మన మనసులో ఏమి ఆలోచించినంత వరకు పరమాత్మ కూడా జీవాత్మ ఏం చేస్తుందో ఏం చేయగలుగుతుందో పరమాత్మ తెలియదండి. పరమాత్మ ఎప్పుడు చేయగలుగుతాడు? ఎప్పుడు జీవాత్మ మనసులో కర్మ చేసిందో, నేను ఇలా చేయాలి, ఈ విధంగా చేయాలనుకుంటా, మనసులో ఎప్పుడు ఆలోచన వచ్చేస్తుందో అప్పుడు పరమాత్మ తెలుస్తుందన్నమాట. అందుకే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పారు ఇక్కడ. కేవలం ఈశ్వర అధిష్టానికి, ఈశ్వరునికి అధిష్టానంలో ఫల సంపత్తి నా భవతి, ఫల సంపత్తిని లేదు, ఫల సంపత్తి లేదు. యత ఎందుకంటే కర్మణా తత్సిద్ధేహి అంటే కర్మణ అంటే ఈశ్వర అధిష్టాన సిద్ధేహి అంటే కర్మ ద్వారా, అంటే ఈశ్వర అధిష్టాన సిద్ధి అంటే కర్మ ద్వారానే ఈశ్వరుని యొక్క అధిష్టానత్వం ఉంటుంది. కర్మ లేకుండా ఈశ్వరు యొక్క అధిష్టానత్వం ఉండదు. కర్మ ఉంది కాబట్టి ఈశ్వరుని యొక్క అధిష్టానం కర్తృత్వం ఉంటుంది అన్నమాట. అంటే ఆ కర్మను బట్టి ఈశ్వరుడు నీకు ఏ ఫలాన్ని ఇవ్వాలని ఆ ఫలాన్ని అందజేస్తాడు పరమాత్మ. కాబట్టి కర్మణ ఈశ్వర అధిష్టాన సిద్ధేహే, ఎందుకంటే జీవాత్మానం కర్మాపేక్షం హి ఖలు ఈశ్వర అధిష్టానస్య సిద్ధిరస్తి నా కర్మణ వినా. జీవాత్మకి కర్మ అపేక్ష కారణంగానే ఈశ్వర అధిష్టానస్య సిద్ధి, ఈశ్వరుని యొక్క అధిష్టాన సిద్ధి ఉంది. నా కర్మణ వినా, కర్మ లేకుండా లేదు. ఈశ్వరుని యొక్క అధిష్టానం లేని విధంగా కర్మ సహితంగానే కర్మతో కలుపుకొని ఇక్కడ ఈశ్వరుని యొక్క అధిష్టానత్వం. కర్మ లేకుండా కర్మణ వినా నా అంటే కర్మ లేకుండా పరమాత్ముడు ఏం చేయడు. పరమాత్మ చేసే కర్మ ఏ విధంగా కర్మలు చేస్తే ఆ విధంగా ఫల ప్రాప్తి కలిగజేస్తున్నమాట. మన కర్మలే చేయలేనుకోండి, పరమాత్మ కూడా ఏం చేయలేనమాట. కాబట్టి ఇక్కడ కేవలం ఈశ్వరుని యొక్క సత్తా కాకుండా జీవాత్మ యొక్క కర్మని బట్టి పరమాత్మకు అధిష్టాత్తులు తీసుకోవాలి అని చెప్పి సిద్ధాంతం చెప్తున్నాయి ఇక్కడ. కాబట్టి కర్మ అపేక్ష ప్రకారంగానే ఈశ్వర అధిష్టానస్య సిద్ధి, ఈశ్వరునికి అధిష్టానం ఉంది, అధిష్టానానికి కర్తృత్వం ఉంది. నా కర్మణ వినా, కర్మ లేకుండా లేదు. కర్మ ద్వారా ఈశ్వరునికి అధిష్టాతృత్వం తీసుకోవాలి.
ఈ విషయంలో వీడు ఇక్కడ సిద్ధాంతుడు ఒక వేదమంత్రం యొక్క ప్రమాణం చూపిస్తున్నాడు. ఏంటి ఉక్తం చెప్పబడింది ఏ విధంగా అంటే యదంగ దాశుషే త్వమగ్నే భద్రం కరిష్యసి. యదంగ దాశుషే త్వమగ్నే, ఇక్కడ అగ్ని అనే అగ్ని స్వరూపుడు ఆ పరమేశ్వరుని తీసుకోవాలి. హే అగ్ని స్వరూపుడు పరమేశ్వర, నీవు దాశుషే ఎవరైతే ఇచ్చేటువంటి గుణం ఉందో వారికి భద్రం కలిసేసి, అంటే ముందు ఇక్కడ ఏంటి ఇచ్చేటువంటి గుణం కర్మ, ఆ కర్మ ఇచ్చిన గుణం ఉంది కాబట్టి కర్మ సూచకం అన్నమాట. ఇక్కడ నువ్వు దాశుషే దేనేటువంటి గుణం ఉందో, ఇవ్వడానికి గుణం ఏదైతే ఉందో దాశుషే భద్రం కలిస్థితి, నువ్వు ఇచ్చేటువంటి గుణం ఏవైతే ఉన్నాయో అది బ్రహ్మదానం కావచ్చు, ధనదానం కావచ్చు, సేవాదానం కావచ్చు, ఏదైనా కావచ్చు, నీకు ఇచ్చేటువంటి గుణం ఉంది అనుకోండి, అక్కడ అతన్ని పరమాత్మ చేస్తాడు భద్రం కలిసేదని. భద్రం కలిగిస్తాడు అంటే కళ్యాణం కలిగేస్తాడు పరమాత్మ, అతనికి అన్ని సకల భోగ భాగ్యాలు కలిగేస్తాడు, అంటే సర్వ సంపన్నుడిగా చేస్తామట. ఎందుకంటే అతనిలో ఇచ్చేటువంటి గుణం ఉంది కాబట్టి. దాశుషే ఇచ్చేటువంటి గుణం ఉందో, ఇచ్చేటువంటి లక్షణం ఉందో అతనికి భద్రం కలిసేసి అని చెప్పి, నేను భద్రుడిగా చేస్తానంటే కళ్యాణకారిగా చేస్తానని చెప్పి ఇక్కడ వేదమంతులు చూపించామట. దాశుషి అనే పదం ఏంటి కర్మ సూచకం, ముందు ఇచ్చాడు అంటే కర్మాదిన ఆయన కర్మ చేసేవాటి ఇక్కడ అతన్ని కళ్యాణకారులుగా చేస్తున్న పరమాత్మ. కాబట్టి కర్మను బట్టే పరమాత్మ అధిష్టాతృతో ఉంటుంది. కర్మ లేకుండా కేవలం ఆ పరమాత్మ ఏది కావాలంటే ఫలాన్ని ఇస్తా అంటే అది పరమాత్ముడు అలా చేయడు. అది కేవలం కర్మతో పాటు ఫల ప్రాప్తి యొక్క అధిష్టాతృని తీసుకోవాలి అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించామండి. అస్తు. అదే విషయం యదంగా దాశ త్వమగ్నే భద్రం కలిష్యసి, నేను ఎవరికైతే ఇచ్చేటువంటి గుణం ఉంటుందో వాళ్ళకి నేను భద్రం చేస్తాను అంటే భద్రం అంటే కళ్యాణమయం చేస్తాను అతన్ని. అదే విషయం చెప్పారు. దాశసి అంటే దత్తవతే. దత్తవతే అంటే ఇక్కడ ఇది కర్మ సూచన, అంటే కర్మను సూచిస్తున్నాం అంట. అటు ఇచ్చేటువంటి గుణం ఉంది కాబట్టి అక్కడ పరమాత్మ ఫలాన్ని ప్రసాదిస్తున్నాడు. కాబట్టి పరమాత్మ యొక్క కర్తృత్వం ఎలా ఉంటుంది, కర్మాపేక్ష కర్మను బట్టే ఫల దాతృత్వం ఉంటుంది. కేవలం పరమాత్మ కర్మ లేకుండా ఫలాన్ని కూడా ఇవ్వలేడు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావిస్తున్నాడు. కర్మ సూచన తథా ఇంకొక ప్రమాణం ఏంటండి, ఏంటండి మార్చమంటారా? చూడలేదు. హలో, స్క్రీన్ మార్చమంటారా? ఎందుకండి దీని ఇదే కంటిన్యూ నడుస్తుంది, ఇదే నడుస్తుంది. అస్తు. దాశుషి అంటే దత్తవతే, ఇది కర్మ సూచన. తథా ఇంకొక ప్రమాణం చూపిస్తున్నామట. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష. ఇక్కడ ఈ మంత్రంలో కూడా శ్వేతాస్వత ఉపనిషత్తులు కూడా చెప్పబడిందన్నమాట. ఆయన కర్మాధ్యక్షుడు అని చెప్పి, అంటే కర్మకి అధ్యక్షుడు. ఎప్పుడు ఆయన ఏకోది ఒకటే దేవుడే, ఒకే పరమాత్మ. సర్వభూతేషు గూఢ, అన్ని భూతాల్లో సమస్త ప్రాణులు గూఢంగా రహస్యంగా సూక్ష్మంగా ఉన్నాడట. సర్వవ్యాపి, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. సర్వభూతాంతరాత్మ, అన్ని ఆత్మల్లో సూక్ష్మంగా కణకణంలో వ్యాపించి ఉన్నాడు, అన్ని ఆత్మలు కూడా ఉన్నాడనమాట. ఆయన కర్మాధ్యక్ష, అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు, కర్మాధ్యక్షుడు. ఇక్కడ కర్మాధ్యక్షుడు అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. ఆ పరమాత్మ ఎటువంటి వాడు, కర్మకు అధ్యక్షుడు అనమాట. అంటే కర్మాపేక్ష స్పష్టంగా కనిపిస్తున్నామట. ఆయన కేవలము ఈశ్వరుడు ఫలాన్ని ఇవ్వడు. ఎం కామయేయం ఋషిం కరోమి ఎం కామతం ఉగ్రం కరోమి అని చెప్పాం కదా, అక్కడ కూడా కర్మాధ్యక్షత ప్రకారం కర్మను బట్టే నీకు ఏం కావాలంటే అది చేస్తాడు. కర్మ ఏం చేయకుండా ఏం పాపాత్మకు నేను ఋషిని చేస్తాను, బ్రహ్మం చేస్తాను, శక్తివంతుని చేస్తాను, బుద్ధివంతుని చేస్తాను చేయడు. అట్లా వాళ్ళు చేసే కర్మను బట్టి పరమాత్మ ఫలాన్ని ప్రసాదిస్తాడు. అందుకే కర్మాధ్యక్ష అని చెప్పి అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు, కనకరంలో ఉన్నాడు, అన్ని భూతాల్లో ఉన్నాడు. ఆయన కర్మాధ్యక్షుడు, కర్మను బట్టి ఫలాన్ని ఇస్తాడు అని చెప్పి స్పష్టంగా చెప్పబడింది. ఓకే, అస్తు. అదేవిధంగా స్పష్టం ఉచ్యతే సాహి ఈశ్వర కర్మాధ్యక్ష, అదే విషయాన్ని ఇక్కడ చెప్పారు. ఇది స్పష్టంగా చెప్పబడింది. స్పష్టం ఉచ్యతే సాహి స ఈశ్వర కర్మాధ్యక్ష, అంటే కర్మానుసారనే ఫల ప్రదాత, కర్మానుసారంగానే ఫలాన్ని ఇస్తాడు. ఎందుకంటే అన్యచ్చ పుణ్యేన కర్మనా భవతి, పుణ్యం అనేది పుణ్యకర్మ ద్వారా మనకు సుఖం కలుగుతుంది, పాపం పాపేన కర్మన, పాపం అనేది పాపకర్మల ద్వారా మనకు పాపం కలుగుతుంది అని చెప్పి మనకు ఇది కూడా మనం బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పుకున్నమాట. కాబట్టి తస్మాత్ నా ఈశ్వర
కర్మ అనపేక్ష ఫలప్రదాత. అందుకే పరమాత్ముడు కర్మాన్ని వదిలిపెట్టి కర్మ అపేక్ష లేకుండా ఫలాన్ని ఇవ్వడు. కర్మ సాపేక్షంగానే ఫలాన్ని ఇస్తాడు పరమాత్మ. కర్మ లేకుండా స్వతంత్రంగా పరమాత్మ ఏది కావాలంటే ఏం చేయాలంటే చేయలేడు. కర్మని బట్టే పరమాత్మ ఏం చేయాలంటే అది చేయగలుగుతాడు. కాబట్టి కర్మను కూడా తీసుకోవాలి. అది కేవలం పరమాత్మ అని ఇస్తా అంటే కర్మ లేకుండా ఇవ్వడు. అంటే సిద్ధాంతం పూర్వపక్షం పట్టుకున్నాడు. నువ్వు అహింసాది కర్మ ద్వారా ఆచరించడం వల్ల ఫల ప్రాప్తి కదా. అది అహింసాది కర్మ అంటే అది కర్మ ద్వారా ఫల ప్రాప్తి చెప్పలేదు. పరమాత్మ కర్మను బట్టి పరమాత్మ ఫలాన్ని పరమాత్మ ఇచ్చేది పరమాత్మనే, కానీ కర్మను బట్టి ఫలాన్ని ఇస్తాడు. ఫలం ఇచ్చేది పరమాత్మే, కానీ ఆ కర్మ ఆధారంగా చేసుకునే ఫలాన్ని ఇస్తాడు. నువ్వేమంటావు ఓన్లీ కర్మ ద్వారా ఫల ప్రాప్తిని చెప్పి తీసుకుంటున్నావు. కర్మ ద్వారా కాదు, కర్మ చేసిన తర్వాత పరమేశ్వరుడు ఫలాన్ని ఇస్తాడు, ఆ ఫలితాన్ని ఇస్తాడని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా చెప్పబడిందండి. ఫస్ట్ ఈ రకంగా చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇంకో సూత్రం చూడండి. ఇక్కడ మళ్ళీ పూర్వపక్షి చెప్తే మళ్ళీ ఆక్షేపిస్తున్నాడు. స్వోపకారాత్ అధిష్టానం లోకవత్. స్వ ఉపకారాత్ అధిష్టానం లోకవత్ అంటే దాన్ని సంధి చేస్తే స్వోపకారాత్ అధిష్టానం లోకవత్. మళ్ళీ పూర్వపక్షి అంటే ప్రశ్నకర్త ఆక్షేపిస్తున్నాడు. ఏ రకంగా ఆక్షేపిస్తున్నాడు చూడండి, భాష్యం చూడండి. ఈశ్వర స్వామి, ఈశ్వరుడు స్వామి. స్వామి చ స్వాన్ భవతి. స్వామి అప్పుడు మనకు కావాల్సిన వాళ్ళకు అతను స్వామిగా ఉంటాడు అనమాట. అంటే ఎవరికి కావాలనుకుంటే అతను స్వామి అనమాట. ఎవరైతే ఆత్మీయులు ఉన్నదో వాళ్ళంతా అందరికీ స్వామి అనమాట. అందుకే స్వామి చ అంటే స్వానాం భవతి అంటే తన వాళ్ళకు స్వామిగా ఉంటాయన్నమాట. తదిహి తస్య ఈశ్వరస్య ఏ సంతి అంటే ఆ ఈశ్వరుడికి ఎవరైతే ఉన్నదో, తస్య ఈశ్వరస్య ఏ సంతి ఎవరైతే ఉన్నదో, స్వరూప అంటే ఆత్మీయులు ఎవరైతే ఉన్నదో, భక్తులు ఎవరైతే ఉన్నదో, ఏ సంతి స్వరూపాహ అంటే జీవాత్మనః తేషాం ఉపకార ఆ జీవాత్మలకు తేషం ఉపకారాత్ అంటే ఉపకార కరణ హేతు ఉపకారం చేసిన హేతు కారణంగా ఉపకార కరణ హేతు తస్య ఈశ్వరస్య అధిష్టాతృత్వం భవతు. కాబట్టి అతను ఆ ఎవరికైతే కావాలనుకుంటున్నా ఆ పరమాత్మ కర్మ ద్వారా అధిష్టాతృత్వం అంటున్నావు కదా, తస్య ఈశ్వరస్య అధిష్టాతృత్వం భవతు. సరే, ఇక్కడ తస్య ఈశ్వరస్య ఏ సంతి స్వరూప అంటే ఆ పరమాత్మకి ఆ పరమేశ్వరుడు తన స్వరూపులైనటువంటి స్వామి కాబట్టి తన భక్తులకు తన జీవాత్మలకు ఉపకారం చేయడం కారణం చేత అధిష్టాతృత్వం ఉంది అని చెప్పుకుంటున్నాం. అది అంతవరకు బాగానే ఉంది. ఎలాగంటే లోకంలో మనం చూస్తున్నాం అన్నమాట. కానీ ఒక పూర్వపక్షం అంటే లోకంలో నువ్వు ఎలా చెప్పావో అధిష్టాతృ కర్మ ద్వారా పరమాత్మ ఇస్తుందని చెప్పి, కానీ లోకంలో కర్మ లేకపోయినా కూడా మనకు స్వామిత్వం ఉంటుందన్నమాట. అంటే అక్కడ ఫల ప్రాప్తి ఉంటుందన్నమాట. అది ఏంటి చూపిస్తున్నాయి కదా చూడండి. యథా లోకే, స్లైడ్ మార్చండి ఇప్పుడు. యథా లోకే గృహపతే పరివార స్వామిన అంటే ఇంట్లో గృహస్వామి ఏదైతే ఉన్నారో, గృహపతి ఏదైతే ఉన్నారో, లోకే గృహపతి అంటే గృహస్వామి, పరివార స్వామిన అంటే పరివారంలో ఉండేటువంటి వారికి అందరికీ కూడా స్వాన్ అంటే ఎవరు స్వాన్ భార్య పుత్రాదీన్ ఉపకర్తుం అధిష్టాతృత్వం భవతి. అంటే భార్య పుత్రులను పౌత్రులను వాళ్ళందరికీ చూసుకోవడానికి స్వామిత్వం ఉందన్నమాట. భార్య పుత్రాదీన్ ఉపకర్తం అధిష్టాతృత్వం భవతి. అధిష్టాతృత్వం అక్కడ అంటే కర్తృత్వం ఉందన్నమాట. ఎందుకు? వారికి ఫల ప్రాప్తి కోసం, వారికి సకల భోగ భాగ్యాలు అందజేయడం కోసం అంట. ఇక్కడ ఎవరైతే తన వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు కర్మలు చేసినా చేయకపోయినా కూడా అక్కడ స్వామిత్వం ఉంది కాబట్టి అక్కడ వారికి ఫలాన్ని అందజేస్తున్నాడు. అలాగే పరమాత్మ కూడా కర్మ చేయకపోయినప్పుడు కూడా ఫలం ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి అందజేస్తాడు అని చెప్పి పూర్వపక్షి విధంగా ప్రస్తావిస్తున్నాడు. నువ్వేమంటున్నావు? కనబడలేదండి. కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఏమంటున్నా అంటే పూర్వపక్షి విధంగా ప్రస్తావిస్తున్నా అంటే లోకంలో స్వామి గృహస్వామి ఏదైతే ఉంటుందో, వాళ్ళ కుటుంబంలో ఉండే భార్య పుత్రులు పౌత్రులు ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ స్వామి కాబట్టి వాళ్ళు కర్మ చేసినా చేయకుండా అందరికీ సమానంగా ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. కర్మ చేసినప్పుడు ఇస్తాడు, కర్మ చేయని వాళ్ళు కూడా ఫలాన్ని అందజేస్తుంటాడు గృహస్వామి. అలాగే పరమాత్మ కూడా కర్మ చేసిన వాళ్ళకు కర్మ చేయని వాళ్ళు కూడా అందరికీ ఫలాన్ని సమానంగా ప్రసాదిస్తాడు. అంటే మేమంటున్నాం కర్మను బట్టే జీవాత్మకు ఫలాన్ని అందజేస్తానంటున్నాం. లేదంటే ఇంట్లో లోకంలో అలా కనిపించదు. మనకు ప్రత్యక్షంగా ఏం కనిపిస్తుంది? గృహస్వామి ఏదైతే ఉన్నారో అక్కడ అందరికీ సమాన ఫలాన్ని ఏ విధంగా అందజేస్తాడో అలాగే పరమాత్మ కూడా ఆయన స్వాన్ అంటే జీవాత్మలో పరమాత్మ యొక్క ఆధీనంలో ఉన్నాయి కాబట్టి పరమాత్మ యొక్క
కర్తృత్వం చేత ఇవన్నీ వ్యక్త అవస్థలో ఉన్నాయి కాబట్టి, సక్రియ అవస్థలో ఉన్నాయి కాబట్టి పరమాత్ముడు అదేవిధంగా కర్మం లేకుండా కూడా ఫలాన్ని అందజేయగలుగుతాడు అని చెప్పి ఈ లౌకిక దృష్టాంతం ద్వారా సిద్ధాన్ని ఖండిస్తున్నాడు పూర్వపక్షి. చూడండి, ఏ విధంగా గృహస్వామి తన భార్య పుత్రులను ఏ విధంగా అధిష్టాతృత్వం కర్తృత్వం ఉంది కాబట్టి కర్మ వినాపి, కర్మ లేకుండా కూడా వాళ్ళకి ఫలాన్ని ఈ విధంగా అందజేస్తాడు. అలాగే తద్ ఈశ్వరస్యాపి, ఈశ్వరుడు కూడా కర్మణ వినా అధిష్టాతృత్వం అస్తి, కర్మ లేకుండా కూడా అధిష్టాతృత్వం తీసుకోవచ్చు. అక్కడ పూర్వ సిద్ధాంతం చెప్పాడు కర్మ లేకుండా అధిష్టాతృత్వం లేదు, కర్మ ద్వారా అధిష్టాతృత్వం ఉంటుందంటే కదా. ఇక్కడ లోకంలో అలా లేదండి. లోకంలో అయితే ఒక కుటుంబంలో ఉండే సభ్యులకు తన గృహస్వామి ఎవరైతే ఉన్నదో అది కర్మ చేయకపోయినా కూడా అందరికి ఫలాన్ని అందజేస్తాడు. అలాగే పరమాత్మ కూడా తద్వత్ ఈశ్వరస్య అపి కర్మణ వినా అధిష్టాతృత్వం అస్తు, అలాగే అధిష్టాత్మ ఇక్కడ కూడా ఉంటుంది పరమాత్ముడికి అని పూర్వపక్షి ప్రస్తావించాడు. సో ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇదమపి సూత్రం అనిరుద్ధ వృత్తౌ విజ్ఞాని భిక్షు భాష్యే చ అన్యతా వ్యాఖ్యాతం. ఈ సూత్రాన్ని కూడా అనిరుద్ధ భాష్యంలో విజ్ఞాని భిక్షు కనబడతలేదండి, పాఠం కనబడతలేదు. జీ పంపిస్తారండి, అది చూద్దాం. వాళ్ళ లక్ష్మి గారు ఎక్కడ వెళ్ళిపోతున్నారు. అస్తు. సో ఇదమపి సూత్రం అన్యథా వ్యాఖ్యాతం అంటే విజ్ఞాని భిక్షు భాషలో బ్రహ్మముని భాష్యంలో వేరే విధంగా వ్యాఖ్యానించారంట. అది అత్ర ఖలు పూర్వసూత్రస్య కర్మణ శబ్దం ఆశ్రిత్య పూర్వపక్షిణ భవితమ్యం. ఇది కూడా ఈ సూత్రం ఇక్కడికి అయిపోయిందండి. సో ఇక్కడ ఈ సూత్రానికి వ్యాఖ్య ఏది? స్వోపకారాత్ అధిష్టానం లోకవత్. ఈ విధంగా తన వాళ్ళనుకున్న వాళ్ళకు ఏ విధంగా గృహస్వామి ఏ విధంగా అయితే అందరికీ కర్మ చేసినా చేయకుండా అందరికీ సమాన ఫలప్రాప్తి కలుగుతుందో, అలాగే ఈశ్వరుడు కూడా తన భక్తులైనటువంటి శిష్యులైనటువంటి జీవాత్మని కూడా పరమాత్మ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కర్మ లేకుండా కూడా అధిష్టాతృత్వం అనేది ఉంటుంది అని చెప్పి సిద్ధాంతి పూర్వపక్షి ప్రస్తావించారు. అందుకే ఇది పూర్వపక్షి యొక్క సూత్రము అని చెప్పి చెప్పారు ఇక్కడ. ఈ విధంగా కానీ ఈ సూత్రానికి విజ్ఞాని భిక్షు భాషలో అనిరుద్ధ వృత్తి భాషను కూడా వాళ్ళు వేరే విధంగా వ్యాఖ్యానించారు. అది యుక్తి సంగతం కానీ చెప్పి కేవలం వివేచన చేశారు అనమాట. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఓకే అండి, ఇంతవరకు మనం చెప్పుకున్నాము. దీనికి సమాధానం సిద్ధాంతి ఏ రకంగా చెప్తానని మనం చూద్దాం. పూర్వపక్షి ఏం ప్రస్తావించడం, మళ్ళీ లోకంలో ఏ విధంగా గృహస్వామి అందరికీ సమానమైన కర్మ చేసినా చేయకుండా విధంగా ఫలాన్ని అందిస్తాం, అలాగే ఈశ్వరుడు కూడా అందరి జీవాత్మలకు కర్మ లేకుండా కూడా అధిష్టాతృత్వం ఉంటుంది, ఫలప్రాప్తి అందజేయగలుగుతాడు అని చెప్పి పూర్వపక్షి ఆక్షేపించాడు అనమాట. అస్తు. సో ఇంతవరకు చెప్పిన వాటిలో ఎవరికైనా సందేహం ఉందా? అది చెప్పండి, మిగతా రేపు చెప్పుకున్నాం అండి. హలో జీ, వినిపిస్తుందండి? ఏమైనా అర్థమవుతుందా? నేను ఏమైనా వేగంగా వెళ్ళిపోతున్నానా? లేదండి, బాగానే అర్థమవుతుంది. సరళంగానే ఉంది కదా, విషయం స్పష్టంగా ఉంది అనుకుంటున్నాను. జీ చెప్పండి. ప్రభాకర్ ప్రణవమని మాట్లాడుతున్నాను, కొంచెం మీరు వేగంగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటండి? కొంచెము వేగంగా ఫాస్ట్ గా మీ ఉచ్చారణ కూడా మేము క్యాచ్ చేయలేకపోతున్నాము. జీ మీరు కొత్తగా జాయిన్ అయ్యారు కదా, అందుకే కొంచెం అలా అనిపిస్తుంది. కొంతవరకు నిదానికి అలవాటు అవుతుంది. ఇదంతా ముందు నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి భాష అర్థమైంది, నేను అర్థం చేసుకోగలుగుతున్నారు. అయినా నేను ప్రయత్నం చేస్తాను, ఖచ్చితంగా స్లోగా చెప్తా అండి. ఓకేనా? అంటే విషయమే కాదు, ఖచ్చితంగా అండి. అట్లా మీకు అన్నప్పుడు ఏమన్నా మీరు చెప్పొచ్చు, ఇబ్బంది లేదు. ఎవరికన్నా ఆ విషయం కానీ ప్రస్తావన అర్థం కాకపోతేనా లౌకిక అర్థమవుతుంది, కానీ మీ ఎక్స్ప్రెషన్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఓకే అండి. సో నేను ఇంకా ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అస్తు. సో ఇప్పుడు చెప్పిన పూర్వపక్ష యొక్క అభిప్రాయం సిద్ధాంతి విధంగా దానికి సమానం చెప్తున్నాడు. మీకు అవి మీకు ప్రసంగం అర్థం కావాలి. అది అర్థమైన ముందు ఇక్కడ అహింసాది కర్మల ద్వారా ఫల ప్రాప్తి అని చెప్పినప్పుడు పూర్వపక్షి ఏ విధంగా ఖండించాలి, మీకు అర్థమైందా? దీన్ని ఒక మాటలు ఇప్పుడు చెప్పిన పాటని విధంగా చెప్పగలుగుతారా? ఈ రోజు పాఠం అండి, ఈరోజు పాఠం. కర్మ అంటూ చేయాల్సిందే, చేయకపోయినా కూడా ఒకటే ఫలము అర్థమైంది గురుగారు. కర్మ లాస్ట్ లో పూర్వపక్షి ఆక్షేపించాడనమాట. ఆ సిద్ధాంతం చెప్పాడు పరమాత్మ
కర్మ చేసిన బట్టి ఫలాన్ని ఇస్తాండి, కర్మ చేయకుండా ఫలాన్ని ఇవ్వడు అని చెప్పాడు సిద్ధాంతి. లేదంటే ఎందుకు ఇవ్వదండి? పరమాత్మ ఇస్తాడు. ఏ విధంగా లోకంలో మనకు ఒక గృహస్వామి, ఇంట్లో ఉండేటువంటి పతి ఎవరైతే ఉన్నారో, స్వామి ఎవరైతే గృహస్వామి, మా ఇంట్లో మన కుటుంబం ఉండదు, కొంత పని చేస్తుంటారు, కొంత పని చేయదు, అందరికీ మనకు ఫలాన్ని అందరూ సమానంగా ఉపభోగం చేస్తున్నారా లేదా, ఫలాన్ని ఇస్తున్నారా లేదా? అలాగే ఈశ్వరుడు అందరికీ, జీవత్తుడికి అందరికీ ఇస్తాడు. నువ్వు ఎందుకు కర్మ చేస్తేనే ఇస్తా అంటున్నావు? అది నీకు తప్పు అని చెప్పి సిద్ధాంతిని ఆక్షేపిస్తున్నాడు ప్రశ్నకర్త. లోకంలో సమాజంలో మనం చూస్తున్నాము, ఇంట్లో ఒకరు కష్టపడుతున్నారు, అందరు కూర్చొని తింటున్నాం లేదా మనము? అదే కర్మ చేస్తున్నారా? ఫలప్రాప్తి కలుగుతుంది కదా. అందుకే ఆ రకంగా పూర్వపక్ష ఆ విధంగా ఆక్షేపించే సిద్ధాంతి, నువ్వు చెప్పిన తప్పు. ఈశ్వరుడు కర్మ చేస్తేనే ఫలితాన్ని ఇస్తా అంటున్నావు, అది పద్ధతి కాదని చెప్పి సిద్ధాంతిని ఆక్షేపిస్తున్నామట. దీనికి మీరు అందరికి సమ్మతమే అండి? పూర్వపక్ష విధంగా ప్రస్తావించాడు, అది కరెక్టేనా? మహోదయ, భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంటేనే జరుగుతుంది అని చెప్తున్నారు మహోదయ. కేవలం లాస్ట్ గా ఆయన యొక్క ఆశీస్సులు ఉంటేనే అన్ని సమకూరుతాయి. ఆశీస్సులు కాదు, ముఖ్యంగా పరమాత్మ చేసిన కర్మలకు ఫలం ఎప్పుడు ఇస్తా అంటే, జీవాత్మ కర్మలు ఏది చేస్తే అది ఫలాన్ని ఇస్తాడు. ఎక్కువ చేస్తే ఎక్కువ ఇస్తాడు, తక్కువ ఇస్తాడు. పాపం చేస్తే పాప అనుసారంగా దుఃఖాన్ని ఇస్తాడు, పుణ్యం చేస్తే సుఖాన్ని ఇస్తాడు అనమాట. ఏం చేస్తే అది ఇస్తాడని సిద్ధాంతి అంటున్నాడు. ఏంటి కర్మ చేయాల్సిన అవసరం లేదు, కర్మ చేయకపోయినా సుఖాన్ని ఇస్తాడు పరమాత్మ, దుఃఖాన్ని ఇస్తాడు పరమాత్మ అని పూర్వపక్షి ప్రయత్నం చేస్తున్నా దాన్ని సిద్ధింపజేయడం కోసం. ఓకేనా ఆచార్యజీ? కర్మలు చేయకుండా పరమాత్ముడు మనకు ఏ విధంగా ఫలాలను ఇస్తాడు ఆచార్యజీ? కర్మలు చేస్తేనే కదా ఫలితం వచ్చేది అని సిద్ధాంతి అంటున్నాడు. ఆయన కర్మ చేసిన బట్టి ఇస్తాను, ఏం చేస్తే అది ఇస్తా అంతే. పిల్లవాడు పరీక్షలు ఎట్లా రాస్తే అట్లా అన్ని మార్కులు ఇస్తా అన్నట్టుగా నువ్వు ఏం చేస్తే అది ఇస్తాను, నేను తటస్థంగా ఉన్నాను. నువ్వు ఏం చేస్తే నీకు మంచి చేస్తే మంచి ఇస్తాను, చెడు చేస్తే దానికి తగ్గట్టుగా ఫలితాన్ని ఇస్తా అంటున్నాడు అనమాట. అది సిద్ధాంతి చెప్పాడు. కానీ పూర్వపక్షి అంటున్నాడు, ఎందుకండి లోకంలో మా ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, మేము పిల్లలు ఏం చేయకుండా ఖాళీ తిని కూర్చుంటాం, వాళ్ళు మాకు అన్నం పెట్టడం లేదా, డబ్బులు ఇవ్వడం లేదా, తిరగడం లేదా, మేము అవునా కాదు? ఇది ఏ కర్మ చేసినామని తల్లిదండ్రులు వేరు, ఆ పరమాత్మ దృష్టిలో మనందరం వేరు. మనం కర్మలు చేయాల్సిందే. పాప కర్మలు చేస్తే పాప కర్మలు, పుణ్య కర్మలు చేస్తే పుణ్య కర్మలు వస్తాయి. ఆ కదండి, పరమాత్మ ఖచ్చితంగా కర్మ చేసిన ఫలితం ఇస్తాడు అని ఒక పూర్వపక్ష ఆక్షేపించాడు. ఇంట్లో ఒక లౌకిక ఉదాహరణ ఇచ్చామట, నువ్వు ఖండించాలి దాన్ని ఖండించాలి. ఏం చెప్తున్నాడు? నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాడు. మన లోకంలో ఇంట్లో ఒక గృహస్వామి, ఇంట్లో ఒక పతి, నా అమ్మా నాన్నలు వాళ్ళకి ఒక కష్టపడుతున్నారు, పిల్లలు అంతా తింటున్నాం కదా, వాళ్ళని ఆరాధన చేసుకొని మిగతా అంతా ఖాళీ కూర్చొని తింటున్నాం లేదా? కర్మ చేస్తున్నాం మనము. మళ్ళీ కరెక్టేనా చెప్పింది పూర్వపక్షి? కరెక్టే కదా, పూర్వపక్షి చెప్పింది కరెక్టే కదా. ఏంటండి ఖండించండి దాన్ని, మళ్ళీ ఖండించండి మీరు. అంటే పూర్వపక్షి భగవంతుడు అనేవాడు సాక్షి, కానీ ఇప్పుడు టీచర్ పరీక్ష పేపర్లో స్టూడెంట్ ఏం బాబు కాదు, మీది స్పీకర్ సరిగ్గా మరి మిగతా ఒక స్టార్టింగ్ బాగా వస్తుంది, మిగతా స్లో అయిపోతుందండి. మరి స్పీకర్ దగ్గర పెట్టుకోండి. మరి ఏంటంటే సార్ నేను చెప్పేది, పూర్వపక్షి చెప్పిన ప్రకారం అయితే ఇప్పుడు టీచర్ అయినా కూడా స్టూడెంట్ రాయకపోతే మార్కులు వేయలేదు సార్. ఒకవేళ స్టూడెంట్ రాస్తేనే కదా టీచర్ మార్కులు వేయలేదు. అలాగే సాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ మామూలుగా మనం చేయవలసిన కర్మలు మనం చేయకపోతే ఏ విధమైన ఫలితాన్ని అందించలేదు అని క్లియర్ గా చెప్తున్నారు. అది కరెక్ట్. కరెక్టే, అది బాగానే ఉందండి. ఎన్ని పరీక్ష రాస్తాడో ఏ విధంగా అధ్యాపకుడు మార్కులు ఇస్తాడో పరమాత్మ ఏం చేస్తే అది ఇస్తా అంటున్నాం. నేనేమంటున్నాను, లోకంలో లౌకిక ఉదాహరణ చేస్తున్నాను, లౌకికంగా ప్రత్యక్షం చూస్తున్నాం. ఇంట్లో మీరు ఒక్కరు కష్టపడుతున్నారు, మీ ఇంట్లో కుటుంబం వాళ్ళ సంతోషంగా తింటున్నారు లేదా, వాళ్ళు పోషిస్తున్నారు లేదా, మీరు వాళ్ళు అందరూ చేస్తున్నారు, కర్మలు చేస్తున్నారా? దానికి సమాధానం చెప్తారు మీరు. అంటే ఇదంతా రుణానుబంధం అంటారు కదండి, దారాపుత్రులందరూ కూడా రుణానుబంధం అంటారు కదా. అదే అట్లా ఏ విధంగా వాళ్ళు కర్మలు చేయకుండా తింటున్నారో అలాగే పరమాత్మ కూడా చేసిన వాళ్ళకి ఎట్లా ఇస్తాడు, చేయని వాళ్ళకి ఇస్తాడంటే అని చెప్పి పూర్వపక్ష ఆక్షేపిస్తామంట. సరే చేసిన వాళ్ళు చేసిన బాగానే ఉంటాయి, ఇబ్బంది లేదు, చేయని వాళ్ళకు కూడా ఇస్తాడు ఫలాన్ని. గురుగారు ఇక్కడ ఏంటంటే
మన చేయని వాళ్ళు కూడా వాళ్ళకి ఇస్తారు. మనం వాళ్ళ మీద మనకి వాళ్ళు డిపెండెన్స్ అయిపోయారు సార్, అంటే మనం రుణపడి ఉన్నాం వాళ్ళు. అందుకనే వాళ్ళు హాయిగా కాలు మీద కాలు కూర్చొని తింటూ ఉంటారు, మనం ఏం చేయలేము. సో అలాగే అంటే కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు మనం వాళ్ళకి రుణపడి ఉన్నాం కాబట్టి మనం అది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు కూడా ఏమీ చేయలేడు, కర్మం చేస్తే తప్పించి అని ఆ విషయం మీద చెప్పాలంటే అదే కరెక్ట్. జీ జీ ఓకే అండి. అదే అండి, నిజంగా ఇప్పుడు మనం ఏదో కూర్చొని తింటున్నారు ఫలప్రాప్తి గృహస్వామి చేస్తున్నా అంటే కొన్ని రుణానుబంధం ఉంది. వాళ్ళు పోయిన జన్మలో అలాగే పుణ్యకర్మలు చేస్తున్నా అలాగే ఈ జన్మలో ఏం చేయకుండా తినుకుంటూ బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెట్టుకునే వాళ్ళు కూర్చొని తిన్నా తిరిగిపోకుండా ఉందన్నమాట. అలాంటి పుణ్యకర్మలు చేశారు, అందుకే కూర్చొని తింటున్నాం అన్నమాట. లేదంటే మనం ఇప్పుడు వాళ్ళని కూర్చొని పెడుతున్నామంటే తర్వాత భవిష్యత్తు కర్మలు చేస్తారన్నమాట. వాళ్ళు తర్వాత చేస్తారు, అప్పుడు మనం సుఖంగా ఖాళీ కూర్చుంటాం. ఇప్పుడు పిల్లల్ని చదివిస్తున్నాము, వాళ్ళని పోషిస్తున్నాం అంటే రేపొద్దున ఈ కర్మల ద్వారా వేరే కర్మలు చేస్తున్నామట. ఇప్పుడు మనకు ఆ కర్మలు ధన ప్రాప్తి వాళ్ళ కర్మలు చేయడం లేదు, తర్వాత మనం ఏదో ఒక పని చేయగలుగుతారు. అలాంటి అపేక్ష ఉంటుంది. లేదంటే ముందు కర్మలు చేశారు, ఆ చేసిన కర్మలకు ఫలాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారు అన్నమాట, కూర్చొని తింటున్నారు అన్నమాట. అక్కడ వాళ్ళు కర్మలు చేశారు, కర్మలు లేకుండా ఉండదు. అది గృహస్వామికి దృష్టాంతం చెప్పడం పురపక్షి యుక్తి సంగతం కాదు. సామాన్యంగా తింటారు, కానీ వాళ్ళు భవిష్యత్తులో కర్మలు చేస్తున్న ఆశతో మనకు వాళ్ళకి ఖర్చు పెడతామని. ఒక వ్యక్తి ఖర్చు పెడుతున్నామంటే పిల్లలైనా ఇంకెవరైనా కూడా వాళ్ళు తర్వాత భవిష్యత్తులోకి దాన్ని రెట్టింపు చేస్తారు, దాన్ని ముందుకు తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటామట, కర్మలు ఖర్చు పెడుతూ ఉంటామట. అంతేగాని అక్కడ కర్మ లేదని కూడా అక్కడ మనం చెప్పలేము, కర్మ ఖచ్చితంగా అక్కడ కూడా ఉంది. ఇంకోటి బావగారు చెప్పేట్టుగా వాళ్ళు రుణానుబంధం ఉంటుంది కాబట్టి వాళ్ళు మనం ఏం చేయలేము, వాళ్ళు జన్మలో కర్మలు చేసేది వాళ్ళు కూర్చొని తింటున్నారు అన్నమాట. ఇప్పుడు ఒక సెకండ్ అండి, నేను విజయలక్ష్మి. ఒక కుటుంబంలో ఇప్పుడు భర్త సంపాదిస్తే కుటుంబం అంతా తింటారు, వాళ్ళు ఏదో పని చేస్తారు. కానీ గృహంలో భర్త ఉట్టిగానే కూర్చొని ఏం పని చేయకుండా మీ పిల్లలందరూ కూడా ఆ భార్య సంపాదన మీద ఆధారపడితే ఆయనకేం శిక్ష ఉండదా? అదే అంటే ఇప్పుడు ఒకటి రుణానుబంధం చెప్పుకున్నాం కదా, ఆ రుణానుబంధం కారణంగా మీ ఇంటికి వచ్చాడు, అది భర్తగా వచ్చాడు అన్నమాట. కానీ ఆయన ఉంటూ కూడా కర్మలు చేసుకుని ఇంట్లో ఉన్నంత మాత్రం ఏదో కర్మ చేస్తున్నాడు, ఖాళీగా కూర్చోడు, ఏదో కర్మ చేస్తూ ఉంటాడు, ఏమి చేస్తలేడు, రక్షణగా ఉంటాడు, ఏదో చేస్తుంటాడు. ముందు కర్మ అయితే చేశాడండి, కర్మ చేశాడు కాబట్టి అది మీరు స్త్రీ సంపాదిస్తున్న భార్య సంపాదిస్తుంది వాళ్ళు తింటున్నాం అన్నమాట. ఏదైనా ఒకటే అక్కడ ఒకవేళ భర్త సంపాదించే భార్య ఖాళీగా ఉంటుంది, ఇంట్లో పని చేసుకుంటా, అట్లా ఏదో పరోక్షంగా అంత భార్య చేసేంత పని చేయలేకపోయినా భర్త సామాన్యమైన ఆయన శక్తిని బట్టి సామర్థ్యం బట్టి పని చేస్తూ ఉంటామన్నమాట. అది రుణానుబంధం ఉంది అంటే మన దగ్గరికి వచ్చామంట, మన దగ్గర అయితే ఆ రుణానుబంధం ఉంది కదా, ఆ కర్మని అనుభవిస్తున్నారు, ఫలాన్ని అనుభవిస్తున్నారు, కూర్చొని తింటున్నారు అన్నమాట. మొత్తం కర్మ అయితే ఉంది అక్కడ కూడా. అంటే ఏం చేయకుండా కూడా అది కర్మనే అంటారండి? ఏం చేయకుండా ఇంట్లో కూర్చొని తిన్నా కూడా అది కర్మనే అంటారా? పరమాత్మ గత జన్మలో చేసిన పాప పుణ్య కర్మలను బట్టి ఎవరికి ఏ జన్మ ఇవ్వాలి మనం చేసిన పుణ్య పాప కర్మలను బట్టి మనకి ఆ కుటుంబంలోకి పంపించాడండి. జాతి ఆయు భోగం ఇచ్చాడు అన్నమాట. పరమాత్మ కర్మను బట్టి ముందే పంపించాను. ఆ కర్మల ఆధారంగానే ఎవరికి ఏ కుటుంబంలోకి పంపించాను, ఎవరి భర్తగా పంపించాను, ఎవరికి భార్యగా పంపించాను ముందు నిర్ధారించబడ్డామాట. రుణానుబంధం ఎక్కడైతే ఉందో అది పూర్తిగా ఆ కర్మల ద్వారా వచ్చేసినమాట. అంటే ఆ కర్మల్ని నిర్వర్తిస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఎక్స్ట్రా కర్మలు చేసినప్పుడు పుణ్యకర్మాసం తింటూ ఖాళీ కూర్చున్నాడు, ఆ పుణ్యకర్మాసంతో నష్టమైపోతున్నామాట. ఎన్నాళ్ళు తింటాడు, కొన్నాళ్ళు తింటాడు, తర్వాత అప్పుడు నీకు మళ్ళీ రుణపడి ఉంటాడు, తర్వాత ఎప్పుడో ఒకసారి మళ్ళీ నీకు సేవ చేయాల్సి వస్తుందన్నమాట. నువ్వు వాళ్ళకి సేవ చేస్తున్నావు, ఆ కర్మాసం అయిపోయింది, పుణ్యకర్మాసం అయిపోయింది, ఇప్పుడు కూర్చొని ఉంటాడు, మళ్ళీ తర్వాత ఆ రుణానుబంధం ఉంటుంది, మళ్ళీ వచ్చి నీకు సేవ చేస్తాడు. అంటే ఎవరికైతే రుణపడి ఉన్నాడో ఖచ్చితంగా ఫ్రీగా ఏది రాదండి. మనం ఒకవేళ ఎక్కువ తీసుకున్నా అది మళ్ళీ తిరిగి ఇచ్చాల్సి ఉంటుంది. మనం ఒకవేళ ఏం ఇవ్వలేకుండా తర్వాత దాన్ని తీర్చిదిద్దాల్సి ఉంటుంది అన్నమాట. ఆ కర్మ మనమే కర్మఫలం ద్వారా వారికి అందజేయాల్సి ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఇప్పుడు ఆ పుణ్య ప్రభావం ఉందనుకోండి, అది పూర్తిగా ఆ పుణ్యాన్ని అనుభవిస్తున్నారు. పుణ్య కర్మాస అయిపోయింది అనుకోండి, కూర్చొని తింటున్నా అంటే ఆ కర్మాస అలా ఉంటుంది, కర్మాస ఏర్పడుతుంది, మళ్ళీ సేవ చేస్తామన్నమాట. ఖాళీ కూర్చుంది లేదు కర్మలు. ఇప్పుడు రుణపడి ఉన్నామట, ఖాళీ కూర్చుని ఉంటున్నా అంటే తర్వాత అయినా మళ్ళీ ఆయన ఎప్పుడోసారి ఆ కర్మకు ఫలితాన్ని, అంటే కర్మ యొక్క సిద్ధాంతం ప్రకారంగా చేసిన ఫలం ఎంతైతే అనుభవిస్తున్నాడో ఆ ఫలానికి తీర్చిదిద్దుకుంటాడు అనమాట. అంటే మళ్ళీ ఏదో కర్మ చేస్తామట, తిరిగి ఆ కర్మకు ఫలితం ఎంతైతే కర్మ చేయాల్సి ఉందో ఆ కర్మను అనుభవిస్తాడనమాట. మోదయ జీ లక్ష్మి గారు అర్థమైందండి?
లక్ష్మి గురుగారు గారు ఇక్కడ ఏంటంటే ఆయన చేసింది మనం మర్చిపోయాం సార్. ఇప్పుడు అది పూర్వజన్మలో ఆయన చేసి ఉంటాడు, ఇప్పుడు మర్చిపోయాం ఆయన ఏం చేశాడు అనేది. ఆయన చేశాడండి, ఆ చేసాడు కాబట్టి ఆ జన్మ ప్రకారం నీకు వచ్చాడు, కూర్చొని తింటున్నామాట. సరే అనుకుందాం, ఆ కర్మాశయం సమాప్తం అయిపోయింది. సమాప్తం అయిపోయినా కూడా ఆ కర్మాశయం యొక్క ప్రభావం ఉంది కాబట్టి అది తింటూ ఉన్నాడు. తర్వాత మళ్ళీ దాన్ని తీర్చిదిద్దుకుంటామాట. నెక్స్ట్ జన్మలో అదే రుణానుబంధం అదే కుటుంబంలోకి వచ్చి ఏదో ఒక రకంగా ఆయన సేవ చేస్తుంటే కర్మ చేస్తుంటే మనం తింటామా ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. అక్కడ కర్మ సిద్ధాంతం మీరు చెప్పినట్టుగా గత జన్మలు చేశాడు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నాడు, కూర్చొని తింటున్నామాట. అది మటుకు స్వీకరించాలి మనం. అదే మనము గురువు గారు మనం కర్మల గురించి చెప్పారు, బాగానే ఉంది. ఇప్పుడు కుటుంబంలోకి వచ్చేటప్పటికి పని చేస్తున్నారు, పని చేయని వాళ్ళు అంటున్నారు, పని చేయని వాళ్ళు కర్మ అని వాళ్ళు మనం బాకీ అని కొంతమంది అనుకుంటున్నాం, రకరకాలుగా అనుకుంటా ఉన్నాం ఇవి. కానీ ఇప్పుడు ప్రస్తుత వ్యవస్థలో ఇవే ఎక్కువ కుటుంబ కలహాలకి కారణం కాదంటారా మీరు? కుటుంబ కలహాలకు కారణం ఎలా అవుతుంది? అది కుటుంబ కలహానికి మన వ్యక్తిగతమైన అవిద్య అంధకారం కారణం అండి. అది కుటుంబ కలహాలు అంటే కర్మ చేస్తాం, కర్మ చేయాలంటే ఎవరి యోగ్యత ఉంటే వాళ్ళు కర్మ చేస్తూ పోతారు. కర్మ యోగ్యత ఏం చేస్తారండి? ఖాళీ కూర్చొని తింటామాట. ఆ ఖాళీ కూర్చొని తింటున్నాడు, పోయిన జన్మ చేసిన కర్మానుసారంగా మన ఇంటికి వచ్చాడు. అది తప్పదు, మనం అనుభవించాల్సిందే. ఖాళీ కూర్చొని తిన్నా కూడా అది రుణానుబంధంగా తీసుకొని చేయాలి. ఆ కలహాలు ఏవైతే ఏర్పడుతున్నాయో అవి వ్యక్తిగత దోషాల వలన, వ్యక్తిగత అవిద్య వలన, రాగద్వేషం వలన, స్వార్థం వలన, ఈర్ష్య వలన అవి కలహాలు ఏర్పడుతున్నాయండి. భార్య సంపాదించింది ఆయన ప్రజలకు అందరికి అంటే వాళ్ళు ఇష్టమైన వాళ్ళకు పెడుతుంటే ఆయనకు కూడా పుణ్యం వస్తుందా? ఈమె సంపాదించాను ఆయన ఏం చేయకపోయినా స్త్రీ సంపాదించి ఆయనకు పంచి పెడుతుంటే ఆయనకు పుణ్యం వస్తుందా? పుణ్యం ఎవరు చేస్తే అదికి వస్తుందండి. కాబట్టి ఆ ఒకవేళ నీ కర్మకు ప్రోత్సాహం చేస్తున్నావు అనుకోండి, నువ్వు చేసే కర్మలో ఆయన నీకు ప్రోత్సాహంగా ఉన్నాడు, నీకు సపోర్ట్ గా ఉండి నీ కర్మ ప్రేరేపిస్తున్నాడు, అనుమోదిస్తున్నావు అనుకోండి, అప్పుడు ఆయన కూడా వస్తుంది అన్నమాట. నా కర్మ అంటూ ఏం లేదు, స్త్రీ సంపాదించిందే ఖర్చు చేస్తున్నాడు మందికి, అప్పుడు ఎట్లా ఆయన అంటే ఫలం వస్తుందా? ఖర్చు చేస్తున్నా అంటే ఫలం వస్తుందంటే ఇప్పుడు ఆయనకు అధికారం ఉందన్నమాట. ఇప్పుడు అధికారం ఉంది, ఖర్చు చేస్తున్నామాట అంటే పోయిన ఆ విధంగా పుణ్యం చేసుకున్నాయి కాబట్టి ఆ అధికారం కలిగిందన్నమాట. ఇప్పుడు మనం కూడా ఏం చేయలేం. ఇంట్లో భర్త ఖర్చు చేస్తున్నా అంటే భార్య ఏమని అనగలుగుతుందా? ఏమనలేదు అన్నమాట. ఎందుకు? అంత అధికారం సంపాదించుకున్నాడు, అంత పుణ్యం చేసుకున్నాడు కదా. ఆ అధికారం లేకుంటే మనమైనా అట్లా ఎందుకు వాళ్ళు ఫ్రీగా వదిలిపెడతామండి? అధికారం ఉంది కాబట్టి మనం అనుకుంటున్నా ఖర్చు చేస్తున్నాడు. ఏం చేస్తాడు? రెండు వికల్పం లేదు, అంతగా ఏ కర్మ చేయలేడు. కాబట్టి అలాంటి పుణ్యం చేసుకోవచ్చాడు, అలా భార్య సంపాదన తినగలిగి అదృష్టం చేసుకునే తింటున్నామట. మనం ఏం చేస్తాం? దాన్ని ఏం చేయలేం. కాకపోతే మన మనసులో అనవసరం ఖర్చు చేస్తున్నా అంటే ప్రేరేపించవచ్చు, చెప్పవచ్చు. ఆదిలో ఉండేంత వరకు చెప్పవచ్చు అన్నమాట. అలా కాదు, అనవసరం ఖర్చు చేయకూడదు, దాని ఏదైనా కర్మ చేస్తున్నానని చెప్పవచ్చు. చెప్పకుండా అలా ఖర్చు పెడుతున్నా అనుకోండి, ఆయన పుణ్య కర్మాస అంటే తింటూ అనుభవిస్తున్నాడు, అది ఖర్చు అయిపోతుంది, అంతేం లేదు. ఖర్చు అయిపోతుంది. ఎక్స్ట్రా తింటున్నా అంటే కర్మ ఏర్పడుతుంది, మళ్ళా అప్పుడు మళ్ళీ రుణానుబంధం ప్రకారంగా వచ్చి తీర్చిదిద్దుకుంటాడు, అంతేం లేదు. ఇప్పుడు ఖర్చు చేస్తున్నా అంటున్నాం కదా, ఆ పుణ్యం చేసుకునే బట్టి తింటున్నాడు, మనం ఏం అనలేకున్నామాట. ఆయన అధికారం అంత సంపాదించుకున్నామట. భర్త రావడమే అధికారం. గురుగారు ఇట్లా అనుకుంటే అసలు ఇంట్లో కూడా గొడవలు ఉండవు సార్, ఏదైనా యాక్సెప్ట్ చేస్తాం. జీ అవునండి, అదే మన దృష్టికోణం బట్టి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నిజంగా మన కర్మలు ఖాళీకి తింటాను ఎప్పుడు అనుకోవద్దండి. ఏదో ఒకటి మనం గత జన్మలు చేసే పుణ్య ప్రభావం తింటున్నాను. ఏది ఫ్రీగా ఎవరికి రాదండి, గుర్తు పెట్టుకుని. ఏ జీవాత్మ కూడా ఫ్రీగా ఏది ఒకటి చిన్న వస్తువు కూడా రాదు. వస్తుంది తింటున్నా అంటే ఆయన యొక్క ప్రభావం, ఆయన అధికారం అలా పుణ్యం అలా ఉందన్నమాట. కాబట్టి ఆయన పుణ్యాన్ని ఆయన తింటున్నాడు, పుణ్యనాలు తింటాడు, అయిపోయింది అనుకోండి, ఎక్కువ తినేసా అనుకోండి, మళ్ళీ రుణానుబంధం ఏర్పడుతుంది, మళ్ళీ వచ్చి తీర్చిదిద్దుకుంటామట. దానికి సందేహం లేదు. అటువంటి విషయాలు మనకి ఈ కర్మ సిద్ధాంతం గురించి ఇంకో కొన్ని వస్తాయండి, అది తెలిసి మీకు స్పష్టం అవుతుంది, బాగా చాలా విషయాలు తెలుస్తాయి ఇంకా. ఓకే అండి, అట్లా అన్ని మనకు ఒకేసారి బోధపడి నిదానంగా ఇటువంటి చేస్తూ మధ్య మధ్యలో ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు మనకు అన్ని అర్థం అవుతుంది. సో ఈ కర్మఫల సిద్ధాంతం చాలా అత్యంత గహనమైంది. ఋషి మాటలు కూడా కర్మనో గహనో గతి అని చెప్పి వాళ్ళు అవి కూడా అక్కడ వదిలేసారన్నమాట. అంటే అంత సూక్ష్మది, ఏ కర్మకు ఎటువంటి ఫలం ఇస్తాడు పరమాత్మ, ఇది ఒక
సీమ వరకు మనం చెప్పగలుగుతాం పూర్తిగా ఇదమిత్తం ఈ కర్మకి ఇలా వస్తుంది ఈ కర్మకి ఇలా వస్తుంది పూర్తిగా మనం కూడా చెప్పారు ఋషి మహర్షులు చెప్పారు. అది పరమాత్మ యొక్క ఆధీనంలోనే ఉంటుంది. ఎవరికి ఎటువంటి ఫలాలను ఇవ్వాలి ఎటువంటి కర్మలు చేశారని పరమాత్మ యొక్క లిస్ట్ అంతా ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి పరమాత్మ అందజేస్తామట. సామాన్య వ్యక్తులకు విద్వాంసులకు ఋషి మహర్షులు కూడా చెప్పడం కష్టాడు. కొంతవరకు చెప్తారు మనం చేసిన స్థూలమైన కర్మను బట్టి చెప్తారు. ఈ కర్మలకు అనేది పూర్తిగా సూక్ష్మంగా చెప్పాలంటే అది చాలా సూక్ష్మమైనది పరమాత్మకి ఆధీనంలోనే ఉంటుంది. ఓకే, ఇటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి మనకు దృష్టాంగా తెలుస్తాయి. అవి చూద్దామండి రాబోయే రోజుల్లో. అస్తు. సో మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.